సార్ సింబాకి ఏమైంది సార్? చెప్పండి సార్. నో బాయ్, కళ్ళు తెలియని కుక్కకి పర్మిషన్ ఇవ్వడం కుదరదు. ఇట్స్ వెరీ డేంజరస్. ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. లేదు బాబు, మన కోరిక కోసం ఆ జీవాన్ని బాధ పెట్టకూడదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, నిజంగా గెలుస్తాడు. నో వే. సెక్యూరిటీ. బాబు రా 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 బయట రా, త్వరగా రా. ప్లీజ్ మేడం బాబు నిన్నే ప్లీజ్. రా బాబు రా. ఒక ఛాన్స్. రా బాబు నిన్నే రా. రా బాబు. అరే రమ్మంటుంటే రా బాబు. రా. నాన్న ప్లీజ్ చెప్పండి నాన్న. రా బాబు రా రా. అన్నా ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. బిఫోర్ యూ డిసైడ్ ఐ వాంట్ క్లారిఫై సంథింగ్. సింబా టాలెంట్ ఏంటో మీకు ఎవరికీ తెలీదు. అందరి కోరిక ఒక్కటే, తనకు ఒక ఛాన్స్ ఇవ్వమని. తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక ఛాన్స్ ఇస్తే తప్పేంటి? నీళ్ళలో పడి చావబోతున్న ఒక బ్లైండ్ పెట్ని కాపాడి మాకు కూడా తెలియకుండా పెంచి దానికి కంటి చూపును రప్పించడం కోసం కష్టపడి డబ్బును చేర్చి దానికి ఆపరేషన్ చేయించి కంటి చూపును రప్పించి దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ కాంపిటీషన్లో పాల్గొని సింబా ఫైనల్ వరకు వచ్చిందంటే దానికి ఒకే ఒక కారణం, అర్జున్కి సింబా మీద ఉన్న ప్రేమ, తనకు సింబాకి మధ్య ఉన్న బాండింగ్. ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలన్న ఉద్దేశం మాకు ముఖ్యం కాదు, కానీ ఈ ప్రపంచానికి ఏదో తెలియజేయాలన్న ఉద్దేశం ఉంది. తనకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. సింబాకి ఛాన్స్ ఇవ్వాలి. సింబాకి ఛాన్స్ ఇవ్వండి. వీడెందుకు వెళ్తున్నాడు? బఫో. మై డియర్ జడ్జెస్, జస్ట్ లుక్ ఎట్ దట్ డాగ్. బ్లైండ్గా ఉన్న కరెక్ట్గా పొజిషన్లో ఎలా కూర్చుందో చూడండి. సీ దిస్ పూర్ కిడ్. ఆడియన్స్ రెస్పాన్స్ చూశారుగా. ఇంకా కూడా మీరు ఆలోచించారంటే ఇట్స్ నాట్ ఫేర్. యాజ్ ఎ కోచ్ ఫర్ సెవరల్ ఇయర్స్ ఐ సర్టిఫైడ్ ద డాగ్. ఆ తర్వాత కూడా తప్పు జరిగిందంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్యాన్సల్ మై లైసెన్స్. మీరు నిరభ్యంతరంగా నా లైసెన్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే? That's not right. Rules are rules. ఏమండి, మన సింబాని అలౌ చేస్తే వాళ్ళకేం పోతుంది? It is not usual, but we have decided to give Arjun a chance. Go boy! What nonsense is this? Just go check it out. Yes, sir. Now. ఏంటి సడన్ గా అర్జున్ జంప్ చేస్తున్నాడు? డాగ్ పరిగెట్టాల్సిన చోట్లో అర్జున్ పరిగెడుతున్నాడు. ఎందుకోసం ఇలా చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు. నీ కుక్క పరిగెత్తాలిరా, నువ్వు పరిగెత్తొద్దు. ఎందుకు సింబాకు బదులుగా వీడు పరిగెడుతున్నాడా? ఏమైంది? ఎందుకు అలా చేస్తున్నాడు? ఒకవేళ సింబా వెళ్లే దారి సేఫ్ గా ఉందా అని చెక్ చేస్తున్నారా? ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నారో తెలియట్లేదే. ఓకే, వెయిట్ చేసి చూద్దాం. సింబా, నేను నీ కూడనే ఉంటాను. ధైర్యంగా పరిగెత్తు, మనం గెలుస్తున్నాం. ఓకే.
and welcome to International Agility Championship for Dog 2021. It's time to welcome our honorable judges to dais. Audience, please give them a huge round of applause. First category, Cute Dog of the Year goes to Happy, presented by Mr. Rajesh. Best Entertainer Award goes to Tony. So here నేను we are గెలవాలి for the grand అంతే finale 6 of సంవత్సరాల కృషి Dog ఇట్స్ వరల్డ్ రికార్డ్ డామేజ్ Judges అది నా Best కుక్క Dog of ప్రూఫ్ the అండ్ ఎవిడెన్స్ Year. ఉన్నాయి We have ఆ కుక్క గెలిస్తే Captain నేను and గెలిచినట్టే fans. కానీ ఆ Also కప్ covering our నాకు chief దక్కాలి guests and patrons. అది నా గౌరవం నా About ప్రైడ్ to begin, so sir. I participants will do. and prize winners, please be ready. Overall championship of the year ఎవరని తెలుసుకోవడానికి మీరు వెయిట్ చేస్తున్నారా ఆడియన్స్? Are you sure? ఎస్ Okay. Now the result is overall championship of the year award goes to Mr. Fernando and his dog Simba. We request you to come up on the dais and receive the trophy, sir. This is the 7th consecutive award won by Mr. Fernando. By winning this, he has set a new world record. Congratulations, sir. We request Mr. Nasser to come on the stage to honor the prize. ఈ కప్పు తీసుకోవడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. కంటి చూపు లేకుండా పుట్టిందన్న ఒకే కారణంతో దాన్ని చంపమని నా మనుషుల్ని పెట్టాను. కాసేపటి క్రితం వరకు కూడా ఈ కుక్కని అర్జున్ నుంచి విడగొట్టి ఈ కప్పును దక్కించుకోవాలనుకున్నాను. అంగవైకల్యం ఉంటే ఈ ప్రపంచంలోనే బతికే అర్హత లేదనుకునేవాణ్ణి నేను. ఆప్యాయత, సరైన అవకాశాలు ఉంటే ఏదైనా సరే సాధించగలమని మన అర్జున్ నిరూపించాడు. ఈ గెలుపులో దక్కిన బహుమానానికి అర్హుడు ఈ అర్జున్ మాత్రమే. ఈ కప్పు కంటే గొప్ప బహుమానాన్ని నేను ఈ వేదికపై పొందాను. అర్జున్ ఇచ్చిన ఈ చాక్లెట్. సింబా నేను చేయకండి, అది చాలా పాపం. ప్రైస్ అవన్నీ మీరే ఉంచుకోండి. సింబాని మాత్రం నాకు ఇచ్చేయండి, దాన్ని బాగా చూసుకుంటాను అంకుల్. మా తెలుగు టీచర్ చెప్పింది, ఎవరితో అయినా గొడవ అయితే చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్స్ అవ్వమని చెప్పింది. ప్లీజ్. నా కొడుకును నేను పెంచడం కంటే వాడి కొడుకును వాడు ఇంకా బాగా పెంచాడు. ఈ కప్ నీదే, సింబా కూడా నీకే. రియల్లీ? థాంక్ యూ అంకుల్. That was my 6th consecutive award. 1970s లో లండన్లో ఒకరు చేసిన సాధనని నేను దాన్ని సమన్ చేశాను. నెక్స్ట్ ఛాంపియన్షిప్లో గెలిచానంటే ఐ విల్ బికమ్ ద వరల్డ్ రికార్డ్ హోల్డర్. అది ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. మీ గురు మిస్టర్ నాజర్ ఈ సంవత్సరం ఆయనే ట్రోఫీ గెలుస్తారని చెప్పారు. గురు, he was my employee and his methods are old. పోటీకి డాగ్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? Simple. I breed the best of dogs. I maintain the bloodline. Only the fittest can survive in this world. అర్హత లేనిది ఏదీ కూడా ఇక్కడ జీవించే అవకాశం లేదు. I believe in that. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డాగ్కి నువ్వు నచ్చావంట. ఆ? My slaves! My golden slaves!
ఇడియట్! ఇక్కడికి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను. బుద్ధి లేని వెధవ. వాడి రూముకు తీసుకువెళ్ళు. నా తమ్ముడిగా పుట్టాడు కదా, ఆస్తి గొడవలు లేకుండా ఉంటే ఈ పాటికి వేసేసేవాడిని. మై డార్లింగ్స్, సారీ బాయ్స్. ఊరికి వెళ్ళడం వల్ల మిమ్మల్ని చూడలేకపోయాను. ఇంకో 2 పిల్లల్ని కనేయొచ్చు కదా, కరిగిపోతావా? ఎన్ని రోజులయ్యింది? బాస్ ఈ రోజుతో 30 రోజులైంది. గుడ్. కమ్. బాస్ అది పుట్టినప్పుడే గుడ్డిగానే పుట్టింది. హౌ ఇస్ దిస్ పాసిబుల్? 3 సార్లు టైటిల్ విన్నర్ అయ్యావనే పొగరా. దీన్ని చంపండి. బాస్ దీన్ని ఎక్కడైనా వదిలిపెట్టమంటారా? ఎందుకు బాస్ చంపడం? ఎవరైనా పెంచుకుంటారు కదా. నా కళ్ళు లేని కుక్కని ఎవ్వరూ పెంచుకోరు. అది వీధి కుక్కలాగే పెరుగుతుంది. 1 సంవత్సరంలో ఇది వీధి కుక్కతో కలిసి ఇంకో కుక్కను కంటుంది. అలా జరిగితే నాకెలా మర్యాద ఉంటుంది? కిల్ ఇట్. దీన్ని ఎక్కడైనా వదిలేశారంటే ఆ తర్వాత మీ 2 ప్రాణాలతో ఉంటారు. ఓకే బాస్. బాస్ ఇక్కడెక్కడైనా పాతేద్దాం. అతనికి తెలుస్తుందా ఏంటి? మన బాస్ గురించి నీకు తెలియదు. ఆయనకు అనుమానం కలిగిందో పాతి పెట్టిన చోట తవ్వి తీస్తారు. అతను అంత టెర్రరా బాస్? అవును, బ్లూ క్రాస్ ప్రాబ్లం అది ఇది రాకూడదని మనల్ని ఎస్టేట్కి తీసుకెళ్లి పాతి పెట్టమన్నారు. ఏయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ రోజు నీకు చివరి రోజు. నీ తలరాతిక అంతే, సమాప్తం. పారిపోతుంది, పట్టుకో. కుక్క పిల్లని వదిలేశారు. చిప్పుడు చుట్టూ నన్ను నెడతావా? రారా వెళ్ళి పట్టుకుందాం. నన్ను ఎక్కడ పట్టుకుంటారు బాస్? నన్నే నెడతా బెట్రా, వెళ్ళి పట్టుకోరా. సరే బాస్. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఏంట్రా దొరికిందా? అది తప్పించుకుంది. పోతే పోయిందిలే, ఎవరికి చెప్పకూడదు. మనం కుక్క పిల్లని చంపేశాం. లేదు బాస్, తప్పించుకుంది. రే గాడిద, మనం దాన్ని చంపేశాం. అలా అని బాస్కి అబద్ధం చెప్పబోతున్నాం. మనం వచ్చాం, కుక్క పిల్లని చంపేశాం, ఆ తర్వాత పాతి పెట్టాం. అర్థమైందా? చంప రా. పాతి పెట్ట. ఎలా ఉన్నారు? ఇదిగో ఈ బిస్కెట్ తినండి. అర్జున్, ఏంట్రా చేస్తున్నావు ఇక్కడ? నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని. నిన్ను అంటే నేను వాటిని చూడడానికి వచ్చానండి. అంటే ఇంకా మళ్ళీ నన్ను వదిలేయండి. అమ్మా అమ్మా అమ్మా, మల్లిక ఆంటీ వాళ్ళ కుక్క పిల్లలే పెట్టిందమ్మా. నువ్వు దాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టావా? లేదమ్మా. దేనికమ్మా ఆ కుక్క రెడ్ బ్లూ పింక్ అని కలర్ కలర్ పప్పీస్ ని పెట్టట్లేదు? నీకు మాత్రం ఎందుకు ఇలాంటి డౌట్స్ వస్తున్నాయో చెప్పమ్మా. సరే సరే, నువ్వు వెళ్ళి ఈ కాఫీ తాతయ్య గారికి ఇచ్చా. అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదు, అర్థమైందా? ఓకే అమ్మా. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? మీకోసం చాలా సేపుగా వెతుకుతున్నాను. ఫారెస్ట్.
ఈ అడవికి నేనే రాజు. లేదు, ఈ అడవికి నేనే రాజుని. నేనే శక్తివంతమైన వాడిని. నేను కాళ్ళతో తొక్కేస్తాను. చూద్దామా? చూద్దాం. కుందేలు, నువ్వు ఇక్కడికి రా. దీనికి కనిపించకుండా జంప్ చేసి కేవ్ లోపలికి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. అయ్యో తాతయ్య! ఏం చేస్తున్నావురా? సారీ తాతయ్య, నేనేం చేయలేదు. ఇది కూడా పగిలిపోయిందా? రే అర్జున్, అర్జున్ ఆగరా. శంకర్, ఏ శంకర్. నానా, ఏమైంది నానా? నీ కొడుకు చేసిన పని చూసావా? దీంతో 8వ కళ్ళజోడురా. వాణ్ణి నా రూమ్ పక్కకి పంపొద్దని ఎన్నిసార్లు చెప్పానురా. సరే వదిలేండి నాన్న, కళ్ళద్దాలే కదా, ఇంకోటి తెచ్చుకుందాం. సరే నేను వదిలేస్తారా? డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా? కొనిచ్చే లక్షణం తెలియదు. ఇంటి మీద చేసిన అప్పు తీర్చడానికే దిక్కులేదు. ఇప్పుడు ఎందుకు దాన్ని లాగుతున్నారు? పిల్లాడి చదువు కోసమే కదా అప్పు చేశాం. కట్టేస్తానన్నా. నువ్వు కడతావులే. తీసుకున్న అప్పుకి వడ్డీ 1000 రూపాయలైనా నువ్వు కట్టావురా. కానీ కొడుకు చదువుకు మాత్రం నెలకి 8000 రూపాయల ఫీజు కడుతున్నావు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? అప్పు తీర్చడం అనేది నా బాధ్యత. అప్పు ఇచ్చిన వాళ్ళు ఒకరోజు ఇంటి మీదకొచ్చి పడి తీసుకున్న మొత్తం డబ్బు ఇవ్వండి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి బయటకు పొండి అంటారు. అలా రోడ్డు మీద పడతాం చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రతి నెల స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, పాలు అన్నిటిని అన్ని రకాలుగా మంచి చెడు అంతా నేనే కదా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానా? ఇప్పుడు మీ కళ్ళద్దాలు పగిలిపోవడానికి తీసుకున్న అప్పుకి ఏంటన్న సంబంధం? ప్రతి చిన్న విషయానికి ఈ విధంగా ఇంట్లో గోల చేస్తూ ఉండకండి ప్లీజ్. ఎన్ని ఖర్చులున్నప్పుడు ఆ గాడిదని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం అవసరమా? చూడండి మావయ్య, మీ అబ్బాయిని తిట్టండి. మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను కూడా ఏమైనా అనండి. కానీ నా కొడుకుని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. ఏయ్, నోరు మూసుకొని లోపల వెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేనంతా తెలిసే మాట్లాడుతున్నాను. అందరూ తమ మనవల్ని నెత్తిమెత్తి పెట్టుకుని ఊరేగుతారు. కానీ ఈయనలా కాదు. వయసైంది కానీ బుద్ధనేది లేదు. ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు మీకు సంతోషమే కదా? అర్జున్ ఆ కళ్ళజోడిని వెరక్కొట్లేదని తెలిసిందనుకో, ఆ తర్వాత జరిగేదే వేరు. అర్జున్! హై, బటర్ఫ్లై. ఓ, రా 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 రా. బాయ్ బాయ్. ఊహా, కుకు. కుకు. అయ్యయ్యో, నీళ్ళలో ఉరుక్కున్నావా? ఉంటే నేను కాపాడతాను. ఉండు, గింజుకోక ఉండు. ఒళ్ళంతా బురదే, కడగాలి ముందు. అర్జున్! అర్జున్! మా ఇంటికి వస్తావా? రే, ఇట్రారా. ఏంటమ్మా? రే, నేనేం చెప్పిన వెతుకులు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? మా, ఈ కుక్క పిల్లని చూసావా? దీనికి ఈతే రాలేదు, అందుకే నేను కాపాడాను. దీనికి ఎవ్వరూ లేరమ్మా, మనమే పెంచుకుందాం. నిన్ను పెంచడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇందులో ఈ కుక్క పిల్ల ఒకటి. దాన్ని ఇలా పడి చెప్పరా, తాతయ్య కళ్ళద్దాలు పగలగొట్టావా? రే, నటించుకు, సమాధానం చెప్పు. నేను ఇరుక్కొట్లేదమ్మా, తాతయ్య హడావిడిగా లేచాడు. కళ్ళజోడు కింద పడిపోయింది. ఇరిగిపోయేలా పెట్టడం తాత మిస్టేక్ కదమ్మా. బాగా మేనేజ్. నువ్వు రా ముందు రా, చెప్తాను. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండుకుంటే బయట తిరుగుతుంటావు. ఏంటి వేషం? హా, అమ్మా, కుక్క పిల్లమ్మా. కుక్క పిల్ల గురించి నీకెందుకు? నోరు మూసుకుని రా. నొప్పిగా ఉంది. రా. రోజు ఇంట్లో నీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో తెలుసా? నీ తాతయ్య కేకలు పడుతున్నాడు. అల్లరి చేయకుండా ఉండమని నీతో ముందే చెప్పాను కదా. నా మాట వినాలిగా. అమ్మా, ఇప్పుడు కుక్క పిల్ల ఏం చేస్తుందమ్మా? నువ్వు వెళ్ళి నిద్రపోతావా లేదా? నాన్న, నువ్వేనా చెప్పినాను, అది చిన్న కుక్క పిల్ల. దాన్ని తన మమ్మీ తీసుకెళ్ళి ఉంటుందిరా. అదలాగా?
ఇప్పుడు మీ మమ్మీ నిన్ను తీసుకొచ్చింది కదా, అదే విధంగా తన మమ్మీ తనని తీసుకువెళ్ళుంటుంది. ఓహో, ఇప్పుడు వెళ్ళి నిద్రపోతారా సార్? సరే నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఎలా మా ఇంటికి వచ్చావు? ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఊరికే. అయ్యో, అమ్మొస్తే అంతే సంగతులు. నిన్నెక్కడ దాచాలి? నీకు ఈ బుట్టే కరెక్ట్ గా ఉంది, నువ్వు ఇందులోనే ఉండు. అర్జున్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనూ లేదమ్మా. The trees are useful to our earth. Thank you అమ్మా. ఏంటి విచిత్రంగా ఉంది, ఉదయాన్నే లేచి చదువుతున్నాడు. హే, ఇదిగో తాగు. బా ఆకలేస్తుందా? అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకో గ్లాస్ పాలు ఇవ్వమని అడుగుతానులే. అర్జున్, నేను స్నానం చేయించొద్దా? వద్దమ్మా, నేనే పోసుకుంటాను. ఈ రోజు కొత్తగా ఏదో చేస్తున్నావు. సర్లే, నీ ఇష్టం పో. అలాగే. అమ్మా, నాకు ఇడ్లీ. తిను. అమ్మా, ఇంకో ఇడ్లీ. ఇప్పుడే కదరా పెట్టాను. అది తినేసానమ్మా. రే అర్జున్, రెడీగానే కదా ఉన్నావు? నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు నాన్న, నేనే వెళ్తాను. రేయ్ రారా. నాన్న తీసుకెళ్తానంటున్నారు కదా, వెళ్ళు. సరే నాన్న. ఇదిగో తిను. రే అర్జున్, త్వరగా రా. వస్తున్నా నాన్న. అర్జున్, నాన్న వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. ఇక్కడ ఉంటే నువ్వు అమ్మ దగ్గర ఇరుక్కుంటావు. వస్తున్నాడు.
ఏం చేస్తున్నావురా? ఎక్కు. ఏయ్, ఏంటి కొత్తగా వెనకెక్కుతున్నావు? ఫ్రంట్ రా. త్వరగా ఎక్కు. ఇదిగో. ఓకే బాయ్. బాయ్ బాయ్ అమ్మా. ఏంట్రా కుక్క పిల్లలా సౌండ్ చేస్తున్నావు? అరే రే, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోతావు నువ్వు. Get in touch with the lawyers. This is your last final warning. I don't need to keep telling you apart how need to do your job. Tracks ready. Get speed ఇలా approvals. ఉన్నాయి బాస్. Get all the approvals. Don't waste my time. On my way to the airport. ఆ పిల్లడు బ్యాగ్ లో చూడరా, Okay. మన కుక్క పిల్ల ఉంది. అవును బాస్, కుక్క పిల్ల. Okay. బాస్ వింటాడు. Okay, I'll call you later. కొడతాను. నీ వల్లే సైలెంట్ గా. బండి పక్కగా పో. Shut up, idiots. ఎందుకు మీరిద్దరు లొడలొడ వాగుతున్నారు? సారీ బాస్, కుక్క. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? సారీ బాస్, కాలు పొడుచుకున్నట్టున్నాడు. ఫోన్ మాట్లాడేటప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? బయటికి పోండ్రా. సారీ బాస్. రే, కుక్క ఎటువైపు వెళ్ళిందిరా? బాస్, బండి నెంబర్ పెట్టి కనిపెట్టచ్చుగా. సూపర్ సూపర్ రమణి. బండి నెంబర్ చెప్పు. బండి నెంబర్ నేను ఎక్కడ చూసాను? కుక్కని బాస్ని కదా నేను చూసాను. మీరు బండి నెంబర్ చూసారేమో అనుకున్నాను. ఇప్పుడు నన్ను అడిగితే ఎలా బాస్? అడ్డగాడిదా. రములు రములా నన్నగం చేసిందిరో. హే లడ్డు. హాయ్ రా జుబా గజు ఫ్రెండ్స్. ఏంట్రా నవ్వుతున్నావు? ఏంటి హోంవర్క్ రాస్తావా? లేదురా. స్పెషల్ లంచా? లేదురా. మరి ఎందుకురా నవ్వుతున్నావు? నిజగానా? నాకు చూపించరా. చూపిస్తాను. రే సూపర్ గా ఉందిరా. రే ఒక్కసారి పట్టుకుంటాను రా. లేదురా, ఎవరైనా చూస్తే బాగోదు. ఈరోజు సాయంకాలం నువ్వు నేను పార్క్ లో ఆడుకుందామా? ఆడుకున్నాం రా. ఎవరికి చెప్పకూడదు, ఓకేనా? ఎవరికి చెప్పండి రా. ప్రామిస్. ప్రామిస్. మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్ రా. ఎవరికి చెప్పానంటే చెప్పండి రా. సరేరా. Dear students, today we are going to see wake up song. Can anybody say what is mean by wake up? Ma'am, Yes. getting up from a nap. Very good. Wake up means getting up from a nap. Okay? Please note it down. రే, నీ దగ్గర కుక్క పిల్ల ఉంది కదా, ఒక్కసారి చూపెట్రా. రే అర్జున్, అది ఒక్కరికే చెప్పండి రా. వాడు ఎవరికి చెప్పర్రా. మదర్ ప్రామిస్ చెప్పర్రా. రే నాకు చూపించరా ప్లీజ్. రే ఆరుగురు మదర్ ప్రామిస్ చేశారా. Excuse me, ma'am. Yes. Principal is asking for you. Yeah, I'm coming. Ishi, Ma'am? please watch the class. ఓకే మ్యామ్. ఒక్కసారి చూపెట్రా ప్లీజ్. అందరు వాళ్ళ ప్లేస్ కి వెళ్ళండి. రే, నీ దగ్గర కుక్క పిల్ల ఉందా? అది ప్లీజ్ రా, చూపించరా. ఎవరికి చెప్పను. ఓకే ఓకే. రే, దీనికి ఏం పేరు పెట్టావురా? సింబా. ఏంటది? ఈ పప్పి పేరు సింబానా? వీడు సింహం లాంటాడు. ఏయ్, ఏంట్రా తిరుగుతున్నావు? అర్జెంటా, ఆపుకోగలవా? అర్జెంట్ సార్. పోసుకుని వెంటనే క్లాస్కి వెళ్ళు. క్లాసులో పప్పితో ఆడుకుంటున్నారా? పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద స్కూల్. వదిలిపెట్టను. దొరికారు. ఏంటి భాగోతం ఇక్కడ? కుక్క పిల్లతో ఆడుకుంటున్నారా మీరు? డిసిప్లిన్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. చెప్పండి, ఎవరు డాగ్ని తీసుకువచ్చారు? నన్ను మోసం చేయలేరు.
సార్ ఇక్కడ సమస్య ఏంటి? ప్రిన్సిపల్ పిలిచారని వెళ్ళి 5 నిమిషాలు అయ్యింది. ఇక్కడ ఏమైంది సార్? అది కాదు మేడం, వీళ్ళంతా డాగ్ తో ఆడుకుంటూ ఉన్నారు. డాగ్ ఇక్కడ లేదే, నేను ఇప్పుడే కదా బయటకు వెళ్ళాను. నో 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 లేదు మేడం, వీళ్ళలో ఎవరో ఒకరు ఖచ్చితంగా డాగ్ను తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరైనా కుక్క పిల్లతో ఆడుకున్నారా? నో 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 ఊరికే వదిలిపెట్టాలనుకున్నారా? కనిపెడతా మేడం, నా 2 కళ్ళతో చూశాను వీళ్ళు కుక్క పిల్లతో ఆడుకోవడం. అర్జున్, నీ మీదే నాకు అనుమానం, నువ్వే తీసుకొచ్చి ఉంటావు. బ్యాగ్ తీసుకురా. ఇప్పుడు చూడండి. తీ ఇవ్వు. సార్ ఉండండి. ఎక్కడుంది? ఎక్కడ లేదంటబ్బా. ఎక్కడ పెట్టావరా? సార్ నేను కుక్క పిల్లని తేలేదు సార్. మేడం ఇప్పుడే నేను చూశాను. సార్ అలాగేమన్నా ఉంటే నేనే మీ దగ్గర చెప్తాను సార్. ఇప్పుడు నేను క్లాస్ తీయచ్చా? అది కాదు, దాచి పెడతావా? పట్టుకుంటా. స్టూడెంట్స్, దొరకకుండా let's పోయారే. sing the song. మనకి ఎవరైనా కీడు చేస్తే వారికి మనం ఉపకారం చేసి తీరాలి. అదెలాగమ్మా? మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళని తిరిగి కొట్టాలి కదా. నువ్వు తిరిగి కొడితే వాడు ఊరుకుంటాడా? ఊరికే ఉంటాడు. వాడు ఛాన్స్ దొరుకుతుంది, తర్వాత కొడతాడు. ఆ తర్వాత ఏమవుతుంది? నువ్వు వాడిని కొడతావు. ఇలా జరుగుతూనే ఉంటుంది. తర్వాత చదువు మీద కాన్సంట్రేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. నాకు తెలియలేదమ్మా, అది మీరే చెప్పండి. ఎవరైనా మనల్ని కొట్టినా లేదా తిట్టినా వాళ్ళని తిరిగి కొట్టకుండా వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చేద్దాం. ఓమా, వాడు నా చాక్లెట్ తిని నన్నే కొడతాడు. అలా చేసి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనమేం చేయాలి? వాళ్ళకి ఇంకొక చాక్లెట్ ఇచ్చేయాలి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటే వాళ్ళని కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టాలి. నిజంగానే చెప్తున్నాను, ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మారుతారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? గాడిద, రే, ఈ కుక్క పిల్ల గుడ్డిదిరా. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ కుక్క బానే ఉంది. లేదు, దిస్ డాగ్ ఇస్ బ్లైండ్. నా కుక్క గురించి నీకేం తెలుసు? నాకా తెలీదు. ఈ డాగ్ బ్రీడ్ పేరు సైబీరియన్ హస్కీ. వెరీ రేర్ బ్రీడ్, చాలా కాస్ట్లీ కూడా. ఇలాంటి కుక్కలకి ఒక్కో కన్ను ఒక్కో కలర్ లో ఉంటుంది. 12 నుంచి 18 ఇయర్స్ జీవించగలగు. స్పెషల్ ఇన్ ఫైండింగ్ పీపుల్. స్నో లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఎవరో అరిస్తే గానీ చూస్తుంటుంది. ఎవరు పిలిస్తే వాళ్ళ వైపే వెళ్తుంది. అదేం బ్లైండ్ అది కాదు. ఎక్కడి నుంచో నన్ను వెతుక్కుంటూ వచ్చింది తెలుసా? నేను ప్రూవ్ చేసి చూపిస్తా. అక్కడికి వెళ్ళి నీ కుక్కని పిలువు. సరే, నువ్వు ప్రూవ్ చెయ్యి. అంటే వదలరా. సింబా, కమ్. నువ్వెందుకు బ్యాగ్ నడి పెట్టావు? బ్యాగ్ వేస్తే తప్పేంట్రా? కళ్ళు కనిపిస్తే ఆగేది కాదు, అక్కడే ఉంది. గుడి కుక్క, గుడి కుక్క, సింబా, గుడి కుక్క, గుడి కుక్క, సింబా, గుడి కుక్క, సింబా, గుడి కుక్క. రా సింబా. అర్జున్ ఆగరా. అర్జున్ ఆగరా. మనం ఏమైంది? ఏం అక్కర్లేదు. నా కుక్క గుడ్డిది కాదు. ఇంకోసారి సింబాని ఎవరైనా గుడ్డిది అంటే నేను వాళ్ళతో మాట్లాడను. రే అర్జున్, వెళ్ళొద్దురా. ఆ పిల్లాడేట్రా? వాడు తప్ప అందరూ వస్తున్నారేంటి బాస్? అడిగో. ఏంటి బాస్, అందరూ వెళ్ళిపోయారు? బహుశా ఈ స్కూల్ కాదనుకుంటాను. ఊళ్ళోకి వెళ్ళి వెతికి చూద్దాం. సూపర్ బాస్, రండి పోదాం. ఏమైందిరా, డల్గా ఉన్నావే? అమ్మా, యానిమల్స్ కి కళ్ళు కనిపించకపోతే ఏం చేస్తాయి? ఏంటి, యానిమల్స్ కి కళ్ళు కనబడడం లేదా? నీకు మాత్రం ఎలా ఇటువంటి డౌట్స్ వస్తాయో చెప్పమ్మా. ఏమవుతుంది? జంతువులు వేటాడతాయి. అడవిలో ఏం జరుగుతుందో మనకెలా తెలుస్తుంది? అడవిలో కాదమ్మా, ఇంట్లో ఉండే బయటికి కళ్ళు కనిపించకపోతే. ఎక్కడైనా రోడ్లో యాక్సిడెంట్ అయిపోయి చనిపోతాయి. ఏం చేస్తాం చెప్పు? అంతా తలరాతలే. తలరాత అంటే?
తలరాతంటే ఆ దేవుడు మన నొసటి మీద రాసేది. ఎందుకు ఆయనకి సరిగ్గా రాయటం తెలియదా? తప్పు తప్పుగా రాస్తారా? చూపు లేకపోతే ఎంత కష్టం. నాకెలా తెలుస్తుందిరా? కళ్ళు కనిపించిన వాళ్ళని అడగాలి. ఎలా అంకల్ కళ్ళు కనపడకపోయినా కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? చెవులు ముక్కు అందరికన్నా నాకు బాగా పనిచేస్తాయి. శబ్దాన్ని బట్టి ఎక్కడికైనా ఎవ్వరి తోడు లేకుండా నేను వెళ్ళగలను. అంతా అలవాటైతే చీకటి కూడా వెలిగే. ఓకే అంకల్, బై. డోర్ ఓపెన్ చేసి కాళ్ళని పాడు చేశాడు. ఎటు చూసినా కుక్క పిల్ల కనిపిస్తోంది. కింద కుక్క పిల్లతో ఆ కుర్రోడు ఆడుకున్నట్టు అనిపిస్తోంది. నిద్రమత్తులో వాక్కు. ఊటీలో ఇంత పొద్దున ఎవరు వస్తారా? నీది వాగుడు కాదు, నిజమే. ఇలా రా, మన కుక్క పిల్ల దొరికింది. బస్ ఏమంటున్నారు? అక్కడ చూడు, కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడు. అవును బస్, వాడే. వెళ్ళి పట్టని. అవును బాస్. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? నా ముక్కుతో వాసన పసిగట్టి కనిపెడతాను. బాస్లా మనం కూడా వాసన చూద్దాం. బాస్ ఏంటి వాసన ఎలా చూస్తున్నాడు? ఏంటి బాస్ వాసన చూస్తున్నారు? కన్ఫర్మ్. చెప్పండి బాస్. రే, అది మన కుక్క వాసనేరా. బాస్ స్మెల్ని బట్టి మన కుక్కని బలి కనిపెట్టారు. ఈ స్మెల్ని బట్టి చూస్తే మన కుక్క పిల్లని తీసుకొని డైలీ టాయిలెట్ కి ఎక్కడికే తీసుకొస్తున్నాడు. వాడిని ఫాలో చేసి పట్టుకోకుండా వదిలిపెట్టకూడదు. ఎలా ఉన్నావు బాబు? బ్యాగ్నిచ్చేయి. ఎవరు మీరు? మీకేం కావాలి? నీ కుక్క పిల్ల కావాలి. చాక్లెట్లు బిస్కెట్లు చాలా కొనిస్తాను. ఇవ్వు 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 ఇవ్వు. కుక్క పిల్లని నేను ఇవ్వను. వదలండి. మర్యాదగా ఇవ్వు. వదలండి. లేకపోతే నేను వదిలిపెట్టేది లేదు. ఇచ్చు వెళ్ళు. తీరా కుక్క పిల్ల తీరా. తీసుకురా కుక్క కలిసి. పారిపోతాడు బాస్. రేయ్ ఆగిరా రేయ్. రా సింబా, ఎక్కడ కావాలన్నా పెట్టుకో, ఎన్ని బ్యాగులు కావాలన్నా పెట్టుకో. లడ్డు వదులు. ఓకే రా. సింబా కమ్ సింబా, సింబా లివ్. సూపర్ సింబా. డాగ్ మీ దగ్గర లేదని అబద్ధం చెప్తారా? సూపర్ రా, సింబాని బాగా ట్రైన్ చేశావు. నేను ఎప్పుడు చెప్తున్నానో నీ కుక్క గుడ్డదే. అవును, దానికంటే ఇప్పుడు కళ్యాణ కుక్కలు చేసేవి సింబా చేయగలదు. దానికన్నా ఎక్కువే చేస్తుంది. దానికి నేనున్నాను. సారీ రా, కావాలని అనలేదు. సింబా ఇక మీదట సూపర్ సింబా. రే అందరూ సారీ చెప్పండి రా. సారీ రా. నాకు కాదు, సింబాకి చెప్పండి. సారీ సింబా. మాస్టర్ ఇస్ కమింగ్ విత్ ప్రిన్సిపల్ రా. స్వామినాథన్. డెఫినెట్లీ నో మేడం. ఏయ్, ఎవ్వరూ పారిపోకూడదు. కాదని పారిపోయారో మీ పేరెంట్స్ కి ఫోన్ చేస్తాను. చిల్డ్రన్స్, ఎవరైనా డాగిని తీసుకొచ్చారా? అలా అయితే చెప్పండి. వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. నేను చెప్పేది నమ్మండి. మేడం, అలా అయితే కుక్క ఎక్కడుందో చెప్పండి సార్. డాగ్ ని ఇప్పుడు నేను చూపిస్తాను. డోంట్ వేస్ట్ మై టైం. ఇప్పుడు చూడు. ఎక్కడ పెట్టావు? ఇప్పుడు కుక్క పిల్ల మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. వచ్చింది చూడండి. ఇప్పుడు నమ్ముతారా? ఇప్పుడేమంటారు? ఎవరి డాగ్ ఇది? ఎవరు తీసుకొచ్చారు? ఎవ్రీబడి గో టు క్లాస్. దీన్ని నా దగ్గరే ఉండనివ్వండి. స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి, సరేనా? ఓకే బాయ్. మేడం, ఇలాగే వదిలేశారంటే రేపు పిల్లలందరూ తలో యానిమల్ని తీసుకొస్తారు. అర్జున్ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే నన్ను కలవమని చెప్పండి. ఓకే మేడం. ఒక వారంగా మీ అబ్బాయి ఒక కుక్క పిల్లను పెంచడం మీకు కూడా తెలియలేదు. మీ పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? అదే ఇక్కడ ఒక తప్పు జరిగి ఉంటే
పేరెంట్స్ అందరూ వచ్చి గేటు బయట ధర్నా చేసుండేవారు. ఎస్. సారీ మేడం, చిన్నపిల్లాడు ఏదో తెలియక తప్పు చేశాడు. ఈ ఒక్కసారి నా మోహన్ చూసి వాడిని క్షమించండి మేడం. హలో, మీ సారీ ఏమీ మాకు అక్కర్లేదు. ప్రతి నెల మీరు ఫీజు కూడా కట్టలేకపోతున్నారు. మిస్టర్ స్వామినాథన్, మేడం మీరు టీసీని తీసుకోండి. నేను మంచి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తాను. మేడం మేడం ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారి వాడిని క్షమించండి ప్లీజ్ మేడం, ప్లీజ్. సరే సార్, బట్ దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. కానీ ఇకపై ఈ విధంగా జరగకుండా చూసుకోవడం మీ బాధ్యత. నేను చూసుకుంటాను మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. హలో, ఈ కుక్క పిల్లని తీసుకెళ్ళండి. ఇదిగో పట్టుకోండి. రే, నిన్ను నేను క్లాసుకు వెళ్ళమని చెప్పాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? క్లాసుకు వెళ్ళరా? రారా. సింబా, నాన్న సింబా ఎక్కడ? నాన్న సింబా ఎక్కడ? సింబా ముందు నేను కొట్టాలే. కొడుకును పెంచిన లక్షణం చూడు. వారం రోజులకి ఏంటో కుక్క పిల్లని పెంచుతున్నాడే వీడు. మనకు తెలియకుండా స్కూల్లో తల కొట్టేసినట్టుగా నన్ను అడిగారే వాళ్ళు. బాధ్యత లేకుండా వీడిని పెంచుతున్నామట. వాళ్ళు చెప్పినట్టుగానే కదా వీడు కూడా నడుచుకుంటున్నాడు. అబద్ధం చెప్పాడు మనకు వీడు. ఇంత కష్టపడి వీడిని చదివిస్తుంది ఇందుకేనా? నాన్న సింబా ఎక్కడ? నాకు ఇప్పుడు సింబా కావాలి. ఏంట్రా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు? వీడిని కొట్టకండి. కుక్క పిల్ల లేదు, ఇంకేదీ లేదు. బో దాన్ని తీసుకెళ్లి చెత్తకొప్పలో పడేశాను. ఇంకోసారి దాని గురించి అడిగావో బెల్టుతో కొడతాను. పోనీలే, చిన్నపిల్లాడని ఊరుకుంటూ ఉంటే సింబా అంట సింబా. లోపలి వెళ్ళావు. నాన్నగారు చెప్పినట్టుగా వాడిని మనం తప్పుగా పెంచుతున్నావా? వాడు అడిగింది ఏదీ లేదనకుండా పెంచాను. నా తాహతకు మించి అన్నీ అందించాను. నాకు చిన్న వయసులో కోరిందేదీ దొరకలేదు. వాడికి అలా జరగకూడదని అన్నీ ఇస్తున్నాను. అలాంటి నా దగ్గర వాడు అబద్ధం చెప్పడమే చాలా కష్టంగా ఉంది. అటువంటిదేం లేదండి. చాలా రోజులుగా కుక్క పిల్ల కావాలని అడుగుతున్నాడు, కానీ నేనే వద్దన్నాను. వస్తున్నాను మావయ్య. మీరేం బాధపడకండి, వాడు దారిలోకి వస్తాడు. కావాలంటే నేను వేసుకుంటానమ్మా. నువ్వు వెళ్ళు. మీరు తింటూ ఉండండి మావయ్య, నేను వాడికి పాలు వెళ్ళు ఇచ్చేస్తాను. వెళ్ళు. ఏమండి, అర్జున్ ఒళ్ళు కాలిపోతుంది. కాస్త త్వరగా రండి. అర్జున్, అర్జున్ ఏమైంది? ఏమైందో తెలియడం లేదు, ఒళ్ళు కాలిపోతుంది. అర్జున్, అర్జున్, అర్జున్ నార్మల్ ఫీవరే. ఇంజెక్షన్ చేశాను, నిద్రపోతున్నాడు. నథింగ్ టు వరీ. అయినా మీరింత హార్ష్గా బెదిరించి ఉండకూడదు. లేదు కృష్ణ, వాడి కొంచెం కూడా భయం అనేదే లేదు. బాధ్యత లేకుండా పెరుగుతాడేమోనని దిగులుగా ఉంది. పిల్లలు కావాలని ఇలా చెయ్యరురా. వాళ్లకు నచ్చిందే చేస్తారు. దానికి సిచ్యువేషన్ ఒప్పుకోకపోతే ఎలా చేయాలని ఆలోచిస్తారు. సరేరా, నువ్వు మందులు రాసివు. ఏమండి, ఓ మాట చెప్పునా? ఏంటి? వీడికి ఆ కుక్క పిల్లని ఏదో తీసుకొచ్చి ఇవ్వచ్చు కదండి. ఏయ్, నువ్వు ఊరుకో. ఇంకో 2 రోజుల్లో నయం అవుతుంది. పిల్లలకి ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఏదో భయంలో కొంచెం జ్వరం వచ్చింది. ఇప్పటిగా అయ్యగారి చదువు అదోలా ఉంది. దీనికి తోడు కుక్క పిల్ల తెచ్చామంటే ఇక అధోగతే. అలా కాదండి, మీరే ఆలోచించండి. ఆ కుక్క పిల్ల వచ్చాక వాడు చాలా మారాడు. తనే స్నానం చేస్తున్నాడు, చదువుతున్నాడు. ఇంట్లో ఏదైనా ఒక్క వస్తువు డ్యామేజ్ అయిందా? మనం ఎన్నోసార్లు తిట్టాం, కొట్టాం కూడా. కానీ ఒక కుక్క పిల్ల వల్ల తనలో మార్పు వస్తుందంటే ఎందుకు దాన్ని తీసుకురాకూడదు? ఎక్కువగా ఆలోచించకండి. మావిని మేనేజ్ చేసుకుందాం. వీణ్ణి ఇలా నేను చూడలేకపోతున్నాను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే?
నానా సింబాని ఇంటికి తెచ్చేద్దాం నానా. రేయ్ వీడికి ఆరోగ్యం బాగుంది. సరే రారా. ఓకే నానా. దిగరా. ఎక్కడ వదిలేశారు? ఇరే ఇక్కడే రా, గుడి పక్కనే వదిలాను. సింబా సింబా నానా, ఇక్కడ ఒక రంధ్రం ఉంది. ఈ దారి గుండా వెళ్ళుంటుంది. వెళ్ళి చూద్దాం రండి. రేయ్ రేయ్ ఆగరా. రేయ్ అర్జున్. సింబా సింబా రేయ్ సింబా రేయ్ అర్జున్ ఆగరా. ఎందుకు నాన్న ఇలా చేసావు? ఇలాంటి చోట వదిలేది పాపం నాన్న. సింబా కళ్ళు కూడా కనిపించవు. నేను గుడ్డివాడినైతే ఇక్కడ నాన్న వదిలేస్తావు? రేయ్ సారీ రా, ఏదో నీ మీద కోపంతో దాన్ని ఇక్కడ వదిలేశాను. దానికేమీ అయి ఉండదురా, దాని మమ్మీ వచ్చి తీసుకెళ్ళుంటుంది. పో నాన్న, దానికి అమ్మ లేదు. నేనే దాన్ని కాపాడి పెంచాను. అబద్ధం చెప్పకు అయ్యో నాన్న. సారీ రా అర్జున్. నీకు కోపం వస్తే నన్ను కొట్టొచ్చు కదా. సింబా 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 ఎక్కడ ఉన్నావు సింబా? సింబా ఎవరయ్యా అది? సార్ ఈ టైంలో ఏం చేస్తున్నారు ఇక్కడ? అది కాదు సార్, ఒక కుక్క పిల్ల మిస్ అయింది, దాన్ని వెతుకుతున్నాం. ఇదిగో బాబు, ఈ టైంలో ఇక్కడ ఉండకూడదమ్మా. ఇక్కడ ఎలుగుబంటి ఒకటి తిరుగుతోంది. వెళ్ళండి వెళ్ళండి. సరే సార్ బయలుదేరండి అమ్మా. సింబా లేకుండా నేను రేయ్ కదలను. ఎలుగుబంటి తిరుగుతుందట, రారా వెళ్దాం. రా. నాకు మార్నింగ్ వచ్చి సింబా కావాలి. మార్నింగ్ వచ్చి చూద్దామని చెప్పాను కదా. సరే ఊరుకో. అర్జున్ ఏమిటి? అర్జున్ కనిపించట్లేదు. వాడు రూమ్ లో ఉన్నాడేమో, వెళ్ళి చూడు. అర్జున్ 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 తను ఎక్కడే లేడండి. వాడు ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు, నేను వెళ్ళి చూసిస్తాను. నేను వస్తాను. నువ్వెక్కడికి వస్తావు? ఇక్కడే ఉండి నేనేం చేస్తాను? సరే రా. వాడికి ఏమైందో తెలియడం లేదు, కాస్త త్వరగా పోనివ్వండి. అర్జున్ 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 వాడు ఇక్కడెక్కడా లేడు, ఖచ్చితంగా అడవులోకి వెళ్ళుంటాడు. అర్జున్ 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 ఎక్కడున్నావు? అర్జున్ అర్జున్ రే అర్జున్ అర్జున్ ఎక్కడున్నావు? వాడికి ఏం కాదు, వాడు ఇక్కడే ఉంటాడు. అర్జున్ అర్జున్ అర్జున్! ఇక్కడ చూడండి. అర్జున్ అర్జున్ అర్జున్! ఏమైందిరా? అర్జున్ రే, రే కళ్ళు అర్జున్! తెరిచి చూడరా. అమ్మని రే చూడరా. అర్జున్ అర్జున్ రే అర్జున్ నన్ను చూడరా. రే అర్జున్ 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 నాన్న సింబాని మన ఇంట్లో ఉంచుకుందాం నాన్న. తప్పకుండా నాన్న, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, ఓకే? రా. ఈ అబ్బాయా? అవునండి. కుక్క పిల్లని ఎత్తుకొని దారి తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు. నేనెక్కడ పడుకోబెట్టాను. చాలా థ్యాంక్స్ అండి. ఒక కుక్క పిల్ల కోసం తప్పించే మానవత్వం ఉన్న పిల్లోని కన్నావమ్మా తల్లి నువ్వు. బాగుండాలమ్మా, మీరు బాగుండాలి. 1 2 స్మైల్. ఏంటి ఏ కుక్క కంటే హీనంగా రోడ్లో పడుకోవాల్సి వచ్చింది. రేయ్, వాడేరా, పడుకో. రేయ్, పిల్లడా, ఆగు, ఆగురా, రేయ్. రేయ్, ఆగురా. రేయ్, ఆగురా. రేయ్, 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 రేయ్. అటురా, అటు, అటు, పద, పద, పద. ఏంటి బాస్ లోపలికి వెళ్ళిపోయాడు? లోపలికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం, పద, ఎత్తుకొచ్చేద్దాం బాస్. ఏమైందిరా? ఎవరో ఇద్దరు నన్ను తరుముతున్నారు. అలాగా? రేయ్, రేయ్, ఎవర్రా మీరు? ఆగురా, దొరికాడు. ఎందుకు ఇక్కడ వచ్చారు? రేయ్, ఆగు. నానా? రేయ్, రేయ్. ఏయ్, వెళ్ళి నువ్వు, ఏయ్, వెళ్ళి ఏయ్. నువ్వు. ఇచ్చేయ్. ఎవర్రా అది? బ్యాగ్ ఇవ్వు. మర్యాదగా ఇవ్వు. చూడరా, చీపురు పిల్లకి టవల్ కట్టినట్లా ఉన్నాడు. చీపురు పుల్ల. రేయ్ అక్కడే ఎవడున్నాడు? రండి రండి. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు అర్జున్. ఓకే. దీని పేరు సింబా. సో స్వీట్. దీనికి కళ్ళు కనిపించవు. ఓ సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దామా? రా. ఒక సర్జరీ చేస్తే దీనికి కంటి చూపు వచ్చే ఛాన్స్ ఉంది.
బట్ యు నో వెరీ వెల్ వీ డోంట్ హ్యావ్ ది ఫెసిలిటీస్ ఆర్ డాక్టర్స్ టు డూ హియర్. కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి ఓ 2 లక్షలు అవ్వచ్చు. తాతయ్య ఏంట్రా సింబా కంటి ఆపరేషన్ కి ఈ ఇల్లుని అమ్మేద్దామా? ఏంటది? ఈ ఇంటిని అమ్మేద్దామా అని అడుగుతున్నా. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాలని నువ్వు మీ నాన్న కంకణం కట్టుకున్నారా? కళ్ళు లేని సింబాకు ఆపరేషన్ చేయడానికి నా ఇల్లు అమ్మాలరా? కొట్టానంటే దొంగ వెదవా. హే అర్జున్, హాయ్ రా. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. సింబాకు ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యాను. నైస్ రా. నాన్న డబ్బులు అడిగితే లేవని చెప్పారు. మీ నాన్నని అడిగి 2 లక్షలు ఇప్పిస్తావా? నేను పెద్దవాడిని అయిన తర్వాత తిరిగి ఇచ్చేస్తాను. సూపర్ ఐడియా. నేను ఇప్పుడే మా డాడీని అడుగుతాను, సరేనా? డబ్బులు అడిగినందుకు మా నాన్న నా తల మీద గట్టిగా కొట్టారు. మా నాన్న ఒక పైసా ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళని నమ్మి ప్రయోజనమే లేదు. మన సింబాకి మనమే సంపాదించుకోవాలి. ఎలాగరా? మనమేం చిన్న పిల్లడం, మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? మరి ఎలా మనకి డబ్బు వస్తుంది? నాకు ఐడియా ఉంది. సింబాకి కన్ను ఆపరేషన్ జరగడం కోసం నేను ఇది వేస్తున్నాను. స్కూల్లో 3 days సెలబ్రేట్ చేస్తున్నారు. 100 రూపీస్ ఇవ్వు. 3 డేనా? ఇప్పుడు ప్రతిదానికి ఒక డే పెట్టేశారు. ఇదిగో తల్లి. థాంక్స్ డాడీ. ఎస్, బెడ్ డబ్బులు ఇవ్వు. అప్పుడు నేను వెళ్ళొస్తానమ్మా. బామ్మ నన్ను బ్లెస్ చేయండి. బాగుండు తల్లి. అక్కయ్య, ఎన్నిసార్లని వస్తావో చెప్పు. ప్రామిస్ గా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. స్పాన్సర్స్ దొరకగానే నేనే ఫోన్ చేస్తాను. ఓకే? ఓకే అక్క. థాంక్స్. బై. బాయ్. వెజిటేబుల్స్ కొనుక్కొని వచ్చాయి. అమ్మా, సింబాకి ఐ ఆపరేషన్ చేస్తాం ప్లీజ్. మీ సింబాకి తొందరలో కంటి చూపు వచ్చేయాలి. మా సింబాకి ఐ ఆపరేషన్ చేస్తున్నాడు. డబ్బులు మా నా దగ్గర ఎక్కడ డబ్బు? మీ నాన్న అడుగు. నానా, ఫోన్ నానా. నీ పట్టించిన డబ్బులుగా మారిపోయింది. నీకేం స్టాంప్ కావాలి? లివియన్ బటర్ఫ్లై. సారీ తాతయ్య. దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా. వెళ్ళా వెళ్ళా. కుక్కను పెంచుతున్నాడు, కుక్కను. మీరే కష్టాల్లో ఉన్నారు. పర్వాలేదు, ఉంచుకోండి. నువ్వే ఉంచుకో అర్జున్. మన సింబాకి కంటి చూపు వస్తేనే చాలు. నేను చంపమన్న కుక్కని మీరు చంపారా లేదా? నిజంగా చంపేశాం బాస్. నాతోనే అబద్ధాలాడతారా? బాస్, 6 నెలలుగా జైల్లో ప్రశాంతంగా ఉన్నాం. మనం తిరిగి జైలుకి వెళ్ళిపోదాం. ఇలాంటి కళ రాకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నిద్రపోకుండా మేల్కొందాం బాస్. ఆ కుక్క పిల్లని చంపేయబోతున్నాం. నా సేవింగ్స్ 1084 రూపీస్. నా యొక్క సేవింగ్స్ 740 రూపీస్. టోటల్ వచ్చి 8740 రూపీస్. అరే, ఇంత డబ్బులు పోగైంది కదా, మరి ఎందుకురా బాధపడుతున్నావు? లేదు, ఇది కూడబెట్టడానికి ఎంత కష్టపడ్డాం. ఇంకో 2 లక్షలు. ఇంకో ఎన్ని రోజులు పడుతుందో. అంతవరకు సింబాకి కళ్ళు రావా? దిగులు పడవాకరా. ఎలాగైనా సింబాకి ఆపరేషన్ చేద్దాం. బాస్, మన కుక్క లేదు కదా బాస్ అక్కడ. రేయ్, బాగా చూడరా, అక్కడే ఉండాలి. లేదు బాస్, అక్కడ పెద్ద కుక్కే ఉంది. మన కుక్క పిల్ల లేదు కదా. మీరే గాడిద, ఇవ్వు. రేయ్ చింపిరి చుట్టడా, అది మన కుక్క పిల్లరా. ఇప్పుడు పెద్దదైంది. 6 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాం కదా, పెద్దదోకుండా ఉంటుందా?
ఆశ్చర్యంగా ఉంది బాస్. మనం అలాగే ఉన్నాం, అది పెరిగిందండి బాస్. బొచ్చు పెరిగినంతగా నీకు బుర్ర పెరగలేదు. మూసుకొని రారా. భలే టేస్ట్ గా ఉందిరా. అవునరా, సూపర్ గా ఉంది. ఒరే సింబా కోసం తిండి మానేసా. చూసారా ఇంత చిక్కిపోయాను. నమ్మాను బ్రో. రే అబద్ధం సింబా చెప్పద్దు. ఇదిగో తిను. చూస్తే అలా లేవే. సింబాకి ఇది బాగా నచ్చిందిరా. ఈ మెల్లిగా తిను. బాగుందా? రేయ్, గమనించావా? కుక్కకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టంలా ఉంది. ఎలా తింటుందో చూడు. ఏంటలా చూస్తున్నారు? మనల్ని పసిగట్టిందిరా. రే అర్జున్, సింబా వెళ్ళిందిరా. సింబా పరిగెత్తకు. ఆగు. ఏయ్! తప్పుకోరా, లేదంటే కన్ను బీగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? సింబా పరిగెత్తకు. ఆగు. ఎందుకు ఇటువైపు వచ్చావు? రా వెళ్దాం. వావ్ ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి. సూపర్గా చూస్తే ఉంది కదా? తినాలనిపిస్తుందిరా. తిడతారు. రే అది కుక్క బిస్కెట్ రా. అయితే ఏంట్రా టేస్ట్ చేసి చూద్దామా? అంకుల్ ఇది ఎంత అంకుల్? 500 రా. ఈ సంవత్సరం కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా జరుపుతున్న 25th ఇంటర్నేషనల్ డాగ్ ఛాంపియన్షిప్ పోటీ వచ్చే మార్చి 1 మరియు 2 తేదీల్లో కోయంబత్తూరులో జరగబోతుంది. దానికి సెలక్షన్స్ కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ వచ్చే నెల ఫిబ్రవరి 2 తేదీ ఊటీ మున్సిపాలిటీ ఫస్ట్ ప్రైజ్ 2 లక్షలు. 2 లక్షలా? సింబా పోటీలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఇక్కడే రిజిస్టర్ చేయొచ్చు. అప్పుడు సింబాకే ఫస్ట్ ప్రైజ్. అదంత సులభం కాదు, చాలా పోటీ ఉంటుంది. డాగుకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి, అంత తేలిగ్గా గెలవలేం. లేదు, సింబా ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ 2 లక్షలు పెట్టి సింబాకి ఐ ఆపరేషన్ చేయొచ్చు. దానికి కళ్ళల్లో ప్రాబ్లం ఏంటి? కంటి చూపు లేదు. సింబా బ్లైండ్ డాగ్. హ, అదే కదా అనుకున్నాను. ఏంట్రా ఇది, ఈ డాగ్ని పెంచుతున్నాడు అని. బ్లైండ్ డాగ్ని ఎవరో రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు, దాన్ని తీసుకొచ్చి నువ్వు పెంచుకుంటున్నావా? అనవసరంగా మాట్లాడకని. సింబా పోటీలో డెఫినెట్ గా గెలుస్తాడు. పోటీలో పాల్గొనడమే కష్టం అంటుంటే బ్లైండ్ డాగ్తో పోటీలో పాల్గొంటాడట. ఆ? లేదు, సింబా తప్పకుండా గెలుస్తాడు. రేయ్, రండ్రా. ఏంటి పెద్ద పోటీ? నీకు కళ్ళు రాగానే ఈ పోటీలో మనం పాల్గొందాం. మనం గెలిచి చూపిద్దాం. ఓకే, పడుకుందామా? బాస్, ఈ కంపు కొట్టే స్ప్రేని ఎందుకు బాస్ కొట్టమన్నారు? మన వాసన్ని అది పసికట్టకూడదు కదా, అందుకే. బాస్, మీ వైపు లాగండి. మూతి పగలు కొడతాను, నేను చూసుకుంటానులే. చాలా టైట్ గా ఉంది. లాగండి బాస్, లాగండి. వచ్చేసింది. సూపర్ బాస్, సూపర్. ఎక్కడ పడితే అక్కడ వాసన చూస్తున్నారు. అసలు ఎలా కనిపెడుతున్నారు ఏంటో. నేను కనిపెట్టలేకపోతున్నానే. ఏంటి బాస్? రే, కుక్క ఇటువైపే ఉంది. కనిపెట్టేసారా? సూపర్ బాస్. రే రే, ఐస్ క్రీమ్ బయటికి తీ. ఇదిగో తీస్తున్నా బాస్. ఇదిగో ఇవ్వండి. బాస్, కొంచెం తిన్నా బాయ్. ఇది నాగితే నీ కథ కంచికే. అయితే మీరు ఉంచుకోండి. సింబా, సింబా, సింబా. నాన్న, సింబా కనిపించట్లేదు. రేయ్, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి వెతకరా. నాన్న, నేను బాగా వెతికి చూశాను, సింబా కనిపించలేదు. ఆ పార్క్ సైడ్ వెళ్ళి చూడరా, ఆడుకోవడానికి వెళ్ళుంటుంది. సింబా నేను లేకుండా అది ఎక్కడికి వెళ్ళదు. రేయ్, బయటికి వెళ్ళి వెతకరా, ఉంటుంది, వెళ్ళు. సింబా, 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 ఎక్కడికి వెళ్ళావు? సింబా, సింబా చివరిగా ఎక్కడ ఉందిరా? నా పక్కనే పడుకునుంది. తెల్లారి చూస్తే లేదు. సరేరా, మీ ఇంటికి వెళ్దాం. ఒరే ఎందుకురా? నాకు ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేయాలి.
ఇది ఏ మరక? రే, నిన్న నైట్ ఐస్ క్రీమ్ తిన్నావా? లేదే. మరెలా ఈ ఐస్ క్రీమ్ మార్క్ వచ్చింది? నాకు తెలియదురా. ఉండు, కనపెడదాం. రే, ఇంకో ఐస్ క్రీమ్ మార్క్ ఉంది. అవునరా. రే, ఈ ఐస్ క్రీమ్ డబ్బా ఇక్కడికి ఎలా వచ్చింది? తెలియదురా. రే, సింబాని ఎవరో కిడ్నాప్ చేశారా? అది నీకు బాగా తెలిసిన వాళ్ళే. సింబాకి ఐస్ క్రీమ్ ఇష్టమని తెలిసింది. రే కుక్క పిల్లవు ఇస్తావా లేదా? ఇవ్వరా, ఇవ్వు, బ్యాగ్ ఇవ్వు. రే తీరా. కుక్క కావాలి. తీసుకో. వాళ్ళే మన సింబాని కిడ్నాప్ చేసింది. పాపం మన సింబాని ఏం చేస్తారో ఏంటో. రే, ఇది వదిలేయకూడదురా. వెంటనే వెళ్ళి లడ్డు నాన్నతో చేద్దాం రా. హలో, నేను రా దివ్యాకని. చెప్పండి అక్క. రష్యా నుంచి ఒక డాక్టర్ వచ్చారు. అతని దగ్గర సింబా గురించి చెప్పాను. అతను చూస్తానని చెప్పారు. ఈవినింగ్ 5కి వెటనరీ హాస్పిటల్ వచ్చేసి. ఓకే, సరే అక్క. నిద్రపోయినట్టున్నాను. రేయ్, లేవరా. పద, వెళ్ళి పని పూర్తి చేద్దాం. వీళ్ళే కుక్కని కిడ్నాప్ చేశారని ఎలా చెప్తున్నావు? అంకుల్ ఐస్ క్రీమ్ లో మత్తు మంది ఇచ్చి తీసుకెళ్లారు. అర్జున్ రూమ్ లో ఐస్ క్రీమ్ మార్క్ ఉంది. వాళ్ళు యూజ్ చేసిన ఐస్ క్రీమ్ డబ్బా హాల్లో ఉంది. కిటికీ తెరిచి ఉంది. ఇంతకంటే వేరేం కావాలి? ఇదిగోనయ్యా, ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించు. ఏదైనా చెక్ పోస్ట్ లో కుక్కల బండి క్రాస్ అయిందంటే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. అర్జున్, నెక్స్ట్ ఎక్కడ వెతకాలరా? మనమంతా ఒకటిగా వెళ్తే ఏం ఉపయోగం లేదు. అందరూ టీమ్ గా వెళ్ళాలి. ఎవరైనా చూస్తే వేరే టీమ్ కి చెప్పాలి. సింబా లేకుండా ఇంటికి వెళ్ళకూడదు. ఓకే? ఓకేరా. హే, ఏం చూస్తున్నావు? రే, నేను లొకేషన్ చూస్తున్నాను. రే, ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ లడ్డు ఉన్నాడు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ దాటితే ఫారెస్ట్. పోలీస్ అంకుల్ చెప్పినట్టుగా ఆ రెండు పక్కలు వెళ్ళలేదంటే ఇటువైపు వెళ్ళుంటది. సింబాని అరుస్తుందిరా. ఇదేరా బండి. బండి స్పీడ్ గా వెళ్ళింది. పట్టుకోలేకపోయారా? హలో హలో కీర్తి, సింబాని కిడ్నాప్ చేసిన బండిని మేము చూసాం, కానీ మేము ఫాలో చేయలేకపోయాం. అదే ఆ స్కేటింగ్ స్కూల్ వైపే బండి వస్తుంది. నువ్వు ఫాలో చేయగలవా? రేయ్, నువ్వు కంగారు పడకురా, నేను చూసుకుంటాను. బండి గుర్తులు మాత్రం చెప్పు. ఆ బండి మీద కుక్క బొమ్మ ఉంటుంది. నీకు చూస్తేనే తెలుస్తుంది. నేను చూసుకుంటాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నాన్న, అవును, ఎందుకు పోలీసుల దగ్గర వెళ్ళారు? సింబాని ఎత్తుకెళ్ళారు నాన్న. ఏమిటి, సింబాని ఎత్తుకెళ్లారా? ఏం అయ్యో చెప్తున్నారా? నాన్న, అదంతా తర్వాత చెప్తాను. ముందు వెళ్దాం రేయ్, నాన్న. ఈ బండి అయి ఉంటది. చెప్పు కీర్తి. అర్జున్, నేను బండి ఫాలో చేస్తున్నా. నీకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను. నువ్వు వెంటనే అక్కడికి రా. ఓకే. బస్ ఆపుకుంటా కుక్క అరుస్తోంది. మత్తు ఇంజెక్షన్ చేద్దామా? రేయ్, ఇంకాసేపట్లో దాని ప్రాణం పోబోతోంది. అప్పటిదాకా నా ప్రాణం తీయకుండా మోసుకొని కూర్చో. రే లడ్డు, మేము వ్యాన్ వెళ్ళే దారిలో వెళ్తున్నాం. నేను లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను. నువ్వు మీ నాన్నని తీసుకుని వచ్చేసి. ఓకే. బస్ ఇంకా ఎంతో దూరం? బాస్ కొంచెం దూరమే. ఏంటి బాస్, బరువుగా ఉందా? రేయ్, ఇక్కడ తవరా.
రేయ్ త్వరగా తవ్వరా. బాస్ ఏదో పడినట్టు శబ్దం వినిపించింది. రేయ్ అదేం లేదు, నువ్వు తవ్వు. సరే రే ఆగరా. రే రే అర్జున్, నాన్న లైవ్ లొకేషన్ ఇటువైపే రే చూపిస్తుంది. అర్జున్, రే మెల్లగా వెళ్ళరా. ఉండు నేను వస్తున్నాను, ఆగరా. రే నాన్న ఆపండి, ఇక్కడే ఆపండి అంకుల్. వెళ్ళరా వెళ్ళు. పైన లైవ్ లొకేషన్ చూపిస్తుంది, రండి రండి. హే కీర్తి, సింబా ఎక్కడ? అటు చూడరా, సింబాని పూడ్చి పెడుతున్నారు. నాన్న వెళ్ళండి, నాన్న వెళ్ళి కొట్టండి నాన్న. రేయ్ ఇక్కడ ఏం చేస్తున్నారా మీరు? బ్రో ఇక్కడికి రావద్దు, ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఓ యు వాట్ డాడ్? ఐ యామ్ వెరీ బ్యాడ్. సింబాని బయటికి తీయాలి. లక్కీరా, సింబాకి ఏం కాలేదు. సింబా భయపడుతుంది, మేము వచ్చేసాం. రేయ్, ఎత్తండా. అమ్మో రే, ఒక దేని తీసేవాడు కూడా ఎంత దూరం నడవడరా. ఒక కుక్కని దొంగలించిన వాడిని పట్టుకోవడానికి ఎంత దూరం మమ్మల్ని నడిపించి తీసుకొస్తారా? రా నాన్న. అలాగే ఎక్కడి నుంచి వస్తున్నారు? మెల్లగా పైకి లాగు. బాగా కొట్టండి అంకుల్. యూనిఫామ్ ఎక్కడికి పారిపోతున్నావు? రేయ్ శంకర్, ఒక్క నిమిషం ఆగు, నేను డీల్ చేస్తాను. ఎరా ఎలా వల వేసి మిమ్మల్ని పట్టుకున్నామో చూసారా? మీరెక్కడ పట్టుకున్నారు? పట్టుకున్నారు. తప్పు చేసి మళ్ళీ క్షమాపణ. రేయ్, ఏంట్రా? అది నాకు నొప్పే లేదు. నొప్పిగా లేదా? ఇంకోసారి సింబు మీద చేయి వేసావు. ఏంటి శంకర్, నీ కొడుకు పులిపిల్లని నిరూపించాడు. కాళ్ళతో కథకలి ఆడుతున్నాడు, గొప్పవాడైపోతాడు. ఎక్కడికి రా, మన సింబా దొరికింది కదా. అది కాదు నాన్న, ఈ రోజు బ్లూ కోస్ అక్క పిలిచింది. రండి వెళ్దాం. సార్ నేను మిమ్మల్ని స్టేషన్ అర్జున్ డాక్టర్ దగ్గర మీ సన్ గురించి చెప్పాను. డాక్టర్ ఫీజే అక్కర్లేదని చెప్పారు. హాస్పిటల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ మాత్రం చూసుకోండి చాలు. యు ఆర్ వెరీ లక్కీ. ఎంత అవుతుంది? మొత్తం కలిపి ఒక 1,20,000. సారీ, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. మీరు పిలవగానే ఫ్రీ ట్రీట్మెంట్ అనుకుని వచ్చేసాను. కానీ అంత డబ్బుకి నేను ఆశగానే ఉంది, కానీ వర్కౌట్ కాదండి. మనం మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. రా అర్జున్. మన ఆపరేషన్ ఇప్పుడే చేద్దాం. అది కాదురా నాన్న, ఆపరేషన్కి బాగా డబ్బు ఖర్చు అవుతుందట. మన పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంకోసారి చేసుకుందాం. మీరు ఎప్పుడు ఇంతే, డబ్బులు లేవు. అర్జున్, డాక్టర్ అంకుల్, మా దగ్గర ఇంతకన్నా డబ్బులు లేవు. ఇప్పుడు ఇంతే ఉన్నాయి. మిగతా డబ్బు నేను పెద్దోడిని సంపాదించి ఇస్తాను. సింబాకి ఆపరేషన్ చేయండి ప్లీజ్. అది పాపం. ఐఎమ్ రియలీ సారీ డాక్టర్. అర్జున్ బయటికి రా. అర్జున్ డాక్టర్కి సారీ చెప్పు. సారీ డాక్టర్. ఈ ₹1 నా ఫీజు. నేను సింబాకి ఆపరేషన్ చేస్తాను. నువ్వు ఏడవద్దు. ఈ హాస్పిటల్ ఛార్జెస్ నేనే ఇస్తాను. ఐ ప్రామిస్ యూ. చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. సింబా, కళ్ళు కనిపిస్తున్నాయా? నేను నీకు కనిపిస్తున్నానా? అక్క, సింబా ఈ పోటీలో పాల్గొనాలి. రిజిస్టర్ చేయండి. సారీ, రిజిస్ట్రేషన్ టైం ఓవర్. అక్క ప్లీజ్ అక్క. ఇప్పుడు కుదరదురా, చెప్తే విను. ప్లీజ్ అక్క, ప్లీజ్. హాయ్ చిన్నపిల్లలు, వాట్స్ హ్యాపెనింగ్? ఎనీ ప్రాబ్లం? అంకుల్, ఈ అక్క రిజిస్టర్ చేయమంటే చేయట్లేదు అంకుల్. అడిగితే టైం అయిపోయిందని చెప్తున్నారు. అలాగా, డోంట్ వరీ, రిజిస్టర్ చేయండి.
సారీ సార్, టైం అయిపోయింది. నేను చెప్తున్నానుగా. మేనేజర్ టైం అయిపోయిందంటే రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని చెప్పారు సార్. చూడండి, ప్రెసిడెంట్తో నేను మాట్లాడుకుంటాను, మీరు రిజిస్టర్ చేయండి. ఓకే? ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్ బాయ్స్. ఆల్ ది బెస్ట్. పేరు చెప్పండి. ఎనీ న్యూస్ ఫర్ మీ? సార్ కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎందుకు అనుకుంటున్నా? సార్ ప్రిలిమినరీ రౌండ్ February 2 నుంచి ఆల్ ఓవర్ ద కంట్రీ జరగబోతుంది. నాజర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నాజర్ ఒక జర్మన్ షెపర్డ్ 1 year old ని ట్రైన్ చేస్తున్నాడు. 31 seconds లో పరిగెత్తుతుందని చెప్తున్నారు. అదర్ దెన్ దాట్ ముఖ్యమైన విషయం ఏం లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. లీ ఎందుకని అజిలిటీలో 30 సెకండ్లలో పూర్తి చేయలేదు? సార్ లాస్ట్ మంత్ 35 చేశాడు, కానీ ఇప్పుడు 31 చేస్తున్నాడు. మన లీకి సరిజోడి ఎవ్వరూ లేరు. నువ్వే చెప్తున్నావు. అక్కడ నాజర్ వాళ్ళ కుక్క 31 సెకండ్లలో పూర్తి చేసింది. అడుగుంటున్నారా మీరంతా? లాస్ట్ లండన్ రికార్డ్ ఎంతో తెలుసా? 32 seconds. 30 seconds లోపలే పూర్తి చేసి తీరాలి. సో డబుల్ ద ట్రైనింగ్, ఇంక్రీజ్ ద ప్రోటీన్ అండ్ ఆల్ ఐ వాంట్ రిజల్ట్స్. సార్ ఆల్రెడీ రెస్టే ఇవ్వడం లేదు. రోజు 6 గంటలు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు డబ్బులు చేస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సార్. షట్ అప్. నేను చెప్పింది చెయ్యి. The Kennel Club of India welcomes you all for the preliminary round of the 25th International Dog Agility Championship in Ooty. వెల్కమ్ సార్. లాస్ట్ ఇయర్ కంటే చాలా గ్రాండ్ గా ఉంది. ఈసారి ఛాంపియన్షిప్ ఎవరికి దక్కుతుంది సార్? ఖచ్చితంగా నేనే విన్ చేస్తాను. ఎందుకంటే ఈసారి నేను స్పెషల్ డాగ్ ని ట్రైన్ చేస్తున్నాను. మంచి ఎనర్జీ ఉంది, పర్ఫెక్ట్ టైమింగ్ లో చేస్తున్నాడు. ఐఎమ్ కాన్ఫిడెంట్ నేనే విన్నాను. ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ ది డే, ఒబీడియన్స్ రౌండ్. మొదటిగా రంగంలోకి దిగబోయేది మిస్టర్ ఫెర్నాండెస్ డాగ్ లీ. నెక్స్ట్ కార్తికేయన్ డాగ్ రాకీ. ఈసారి ఫ్రెష్ ఫేస్ అర్జున్స్ డాగ్ సింబా. మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోటీ ప్రారంభమైంది. డాగ్స్ ని చూసారంటే అవి చాలా ఆసక్తిగా పరిగెడుతున్నాయి. ప్రజలు కూడా చాలా సంతోషంగా డాగ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎనీ స్పెషల్ టాలెంట్? చాలా బాగా చేస్తున్నాయి. సో మొదటిగా సింబా చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నది మీరు చూస్తున్నారు. ఓ వావ్, వెల్ డన్ సింబా. మొదటి రౌండ్ అద్భుతంగా పూర్తయింది. నెక్స్ట్ రౌండ్ ఏంటో చూసారంటే ఈటింగ్ రౌండ్. తమ్ముడు సింబాకి ఎక్కువ ఇవ్వు, కొంచెం ఇవ్వు. సెకండ్ థర్డ్ వచ్చినా పర్వాలేదు. దానికి అలవాటు. వీడు ఎక్కువ తిని గెలుస్తాడు. తర్వాత వచ్చేది రన్నింగ్ రేస్. ఎక్కువగా తింటే వాడు పరిగెత్తలేడు. చెప్పేది విను. ఇక నీ ఇష్టం. First prize goes to Arjun Simba. In the second round in eating competition, winner is Arjun Dog Simba. ఏంట్రా సింబా ఇలా పడిపోయింది? లే సింబా లే. ప్లీజ్ సింబా లే. రే, నువ్వు రన్నింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిందా లేదా చూసిరా. నేను వస్తానే. లే సింబా ప్లీజ్ లేకు లే. ప్లీజ్ సింబా లే చేయాలి. నేను నీకు ముందు చెప్పాను కదా ఎక్కువ ఇవ్వొద్దని. ఇప్పుడు చూసావా ఎలా పడుకున్నాడో? పర్వాలేదు, డోంట్ వరీ. చూడబ్బాయ్, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. క్విక్. రే సింబా, సింబా. అంకుల్ తీసుకోండి అంకుల్. గుడ్, ఇవ్వు. డ్రింక్. గుడ్ బై. హీస్ యాక్టివ్ నౌ. సి అనౌన్స్ చేస్తున్నారు. రండి వెళ్దాం. కమ్ ఆన్. ఫ్రంట్ లైన్ లో డాగ్స్ అన్ని రేస్ నువ్వు ఎలా గెలవాలి సరేనా? విసిల్ ఊదగానే వదిలేయ్. ఓకే రా. ఎవరీ విసిల్ ఊదిన అందరూ వెయిట్ చేస్తున్నారు. హియర్ వి గో. 3 2 1 రేస్ స్టార్ట్ అయింది. చూసారంటే లీగ్ టఫ్ కాంపిటీషన్ గా హాల్స్ పరిగెడుతుంది. ఇంకా కొంచెం సేపట్లో ఏ డాగ్ ఫస్ట్ చేస్తుందో మనం తెలుసుకుందాం. yes ఫెర్నాండెస్ కి ఏ ఫస్ట్ వచ్చింది. ఇంకా నాజర్ వాల్ సెకండ్ ప్లేస్, అలాగే కార్తికేయన్ జాకీ థర్డ్ గా వచ్చింది. వెరీ సారీ సింబా, ఫస్ట్ 2 రౌండ్లు సూపర్ గా పర్ఫార్మ్ చేసినా సరే ఈసారి సింబా 4th ప్లేస్ లోనే వచ్చింది. ఈ పోటీలో కొన్ని డాగ్స్ విన్ అర్జున్, అర్జున్ కాస్త ఆగు, వెళ్ళొద్దు. సింబా గెలిచిందని పిలుస్తున్నారు. లేదు 4th కదా వచ్చింది. లేదు, థర్డ్ వచ్చిన డాగ్ కి రమ్మిచ్చినట్టు తెలిసింది. అందుకే జడ్జెస్ డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు 4th వచ్చిన డాగే థర్డ్ వచ్చినట్టు. నిజంగానే? అవును. అభినందనలు తెలుపుకుంటున్నాను.
now. Eat off కంగ్రాట్స్ సార్. next month. మెయిన్ కాంపిటీషన్ కోయంబత్తూరులో జరగబోతుంది. మిగతా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ సార్ రే ఇదిగోరా కూడా రాబోతున్నాయి. మనం హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ లక్కీ డాగ్ గుడ్ డాగ్ బాగా ట్రైన్ చేయి, డెఫినెట్ గా విన్ చేస్తా. యు గాట్ ఎ గుడ్ ఛాన్స్. సీ యు, బెస్ట్ ఆఫ్ లక్. బై. ఆ హస్కీ డీటెయిల్స్ నాకు 1 అవర్లో కావాలి. అంకుల్ డాగే కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన సింబా థర్డ్ ప్రైజ్. మెడల్ చూడండి. వెరీ గుడ్ రా. కేక్ అర్జున్ కోసం తెచ్చాను, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టు. హలో మిస్టర్ శంకర్, ఐఎమ్ ఫెర్నాండో. నా గురించి మీరు వినే ఉంటారు. విన్నాను సార్, కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూడ్డాం. కబురు పెడితే నేనే ఇంటికి వచ్చేవాను కదా సార్. నో మీరున్న చోటుకి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నాను. ఐల్ కమ్ టు ద పాయింట్. మీరు మీ డాగ్ని చాలా బాగా ట్రైన్ చేశారు. కాంపిటీషన్లో చూశాను. నో నేను కాదు సార్, అంతా వీడియో చేశాడు. ఏదో అలరిగా కాంపిటీషన్లో పాల్గొన్నాడు. సింబా అంటే వాడికి ప్రాణం. బట్ యు సీ, ఈ బ్రీడ్ ఉండాల్సిన చోటు ఇది కాదు. ఐ వాంట్ టు బై యువర్ డాగ్. మీరు రేట్ ఎంతో నాకు బాగా తెలుసు. ఎంత ఇస్తా ఉంటున్నారు? ఈ ఇంటి మీద మీరు చేసిన మొత్తం అప్పుని వడ్డీతో సహా కట్టేస్తాను. అంకుల్ నేను నా సింబాని ఇవ్వను. నాన్న ప్లీజ్ నాన్న, మనమే ఉంచుకుందాం. సింబా పాపం నాన్న. రే అర్జున్, సింబా అంట సింబా, నోర్మీరా. అబ్బా మీరు ఊరుకోండి అన్న. సారీ సార్, సింబా లేకుండా మేము అసలు ఉండలేం. ఏంటి శంకర్, అయితే తీసుకునే డబ్బు ఇచ్చే ఐడియా లేదన్నమాట. మీకింకా సరిగ్గా అర్థం అవ్వలేదనుకుంటాను. నేను తలుచుకుంటే ఈ ఇంటి మొత్తాన్ని జప్తు చేయించగలను, కానీ ఇదంత అవసరం ఉండదని నేరుగా మాట్లాడదామని వచ్చాను. ఆ కుక్క పోటీలో పాల్గొనకూడదు. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ కాదు. ఇంకా మేము పోటీలో పాల్గొంటాము అంటే జరిగేదే వేరు. ఇలా చూడండి, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర వద్దు. తీసుకున్న డబ్బు ఎలా ఇవ్వాలో తెలుసు. నీ మొహం తెలుసు. ఏదో పెద్ద మనిషి మన అప్పు అంతా కడతా ఉంటున్నారు. మాట్లాడకుండా కుక్కనిచ్చేసే. పెద్ద జమీందారులా మాట్లాడతావు. నానా, నువ్వు ఈ జన్మలో బాగుపడవురా. మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజం. దానికి కావలసిన వడ్డీ అసలు కంటే ఎక్కువగానే కడుతున్నాను. మీకు చెప్పినట్టుగా ఈ నెలలో మీ డబ్బు మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇదే మీ టాపిక్ అయితే ఇక మాట్లాడడానికి ఏమీ లేదండి. మా అబ్బాయి ఆశపడింది చేస్తాడు. దానికి సపోర్ట్గా నేను ఎప్పుడూ ఉంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏం చేద్దాం సార్? ఇంట్లో ఉన్న సామాన్లు తీసి బయటపడేద్దామా? దారికి వస్తాడు. ఇప్పుడే కదా మొదలు పెట్టింది. రే ఫస్ట్ రింగ్ లో జంప్ చేస్తుందిరా, ఆ తర్వాత బల్ల మీద నుంచి డౌన్ కి రన్ చేస్తుందిరా, ఆ తర్వాత టనల్ లోకి దూరి వెళ్తుందిరా. ఇంకా చాలా ఉన్నాయిరా. రే ఫస్ట్ హై జంప్, పెద్ద కర్ర తీసుకుని రండి. కమ్ ఆన్ సింబా, కమ్ ఆన్. గో సింబా, కమ్ ఆన్ సింబా, జంప్. సింబా. హలో చెప్పు ఇషి. హే ఫోన్ కొంచెం అర్జెంట్ కి ఇస్తావా? రే ఇషి లైన్ లో ఉంది. హే ఒక అంకుల్ మనకి కాంపిటీషన్ లో హెల్ప్ చేశారు కదా, ఆయన ఇప్పుడు మిలిటరీ గ్రౌండ్ లో డాగ్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారా. మనం ఆ అంకుల్ దగ్గర హెల్ప్ అడుగుదామా? ఆ అంకుల్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అయితే మేము అక్కడికి రావా? లేదురా, ఆయన మార్నింగే అక్కడ ఉంటారు. నేను డాడీతో జాగింగ్ కి వెళ్ళేటప్పుడు చూశాను. రేపు వస్తారా? ఓకే బాయ్. పోలీస్ సైజ్ చూడకుండా నీ పాటికి నువ్వు వాడిస్తూనే ఉన్నావు. ఎంత రఫ్గా ఉందో చూడు. సార్ మేనేజర్ మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఓకే నేను వెళ్ళిపోతాను. దీన్ని ఇంకోసారి నువ్వు పొడిగా చెయ్యి. ఓకే సార్. చెప్పండి సార్. మీ లోన్ రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే 10 ఏళ్ల సర్వీస్ ఉంటేనే 5 లక్షల లోన్ దొరుకుతుంది. సార్ నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 10 ఏళ్ళ 3 నెలలు అయింది సార్. నేను అలాగే అనుకున్నాను. బట్ మీరు పర్మనెంట్ అయ్యి 8 ఏళ్లే అయింది. దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సారీ, ఈ బైలా నాకు తెలీదు. మీకు 3 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంది. కావాలంటే దానికి అప్లై చేసుకుంటారా? సార్ ఈ డబ్బు మీద నమ్మకంతోనే నా ఇల్లుంది. అప్పుల వాళ్ళు వెంటాడుతున్నారు.
సార్ మీరేదైనా చేయగలరా సార్ ప్లీజ్? సారీ, నేను మీలాంటి వాడినే. మేనేజ్మెంటు నాకు ఏ పవరు లేదు. ప్లీజ్ ఈ అప్లికేషన్లో ఒక సంతకం చేయండి. 2-3 నెలల్లోగా లోన్ శాంక్షన్ అయ్యేలాగా చేస్తాను. శంకరు, తీసుకున్న అప్పు ఇచ్చే ఐడియా లేదన్నమాట. మీకు చెప్పినట్టుగా ఈ నెలాఖరులోగా మీ డబ్బు మీ చేతికి వస్తుంది. శంకర్, శంకర్, సంతకం చెయ్యండి. ఉంటాను సార్. హలో, అర్జున్ ఇలా అండి? అవును, చెప్పండి. కమింగ్ March 1 కోయంబత్తూర్లో జరగబోయే ఫైనల్స్ కి మీరు ఇంకా ఎంట్రీ ఫీజు కట్టలేదు మ్యామ్. దాని గురించి తను మాతో ఏమీ చెప్పలేదే. ఇచ్చిన ప్యాంప్లెట్ లో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉంది మ్యామ్. 25,000 కట్టాలి. ఏంటి 25,000? అవును మ్యామ్, దానిలో 2 పీపుల్ కి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్ అన్ని ఉన్నాయి. ప్లీజ్ కొంచెం త్వరగా కట్టేసేయండి. సరేనండి, నేను ఆయన అడిగి చెప్తాను. దినేష్ అన్నయ్య ఫోన్ చేశారా? అప్పుడు వర్క్లో ఉన్నాను. నైట్ మాట్లాడదామన్నాడు. తను ఖచ్చితంగా ఇస్తాడనిపిస్తోంది. వీడు కాదంటే ఎవరిని అడగాలో అర్థం కావడం లేదే. ఏమండి, దినేష్ అన్నయ్య ఫోన్ చేస్తున్నారు, త్వరగా రండి. నువ్వే మాట్లాడు. హలో, అన్నయ్య నేనే మాట్లాడుతున్నాను. ఆయన వాష్రూమ్లో ఉన్నారు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? డబ్బు విషయంగానే మీతో మాట్లాడాలన్నారు. ఏ ధైర్యంతోనమ్మా వానికి డబ్బులు ఇస్తారు? తీసుకున్నప్పే ఇంకా తీర్చలేదని ఊరంతా తెలుసు. ఇలా పరువు పోయినా సొంత ఇంట్లోనే ఉండాలనే పట్టుదల ఎందుకు? నేను ఒక మంచి ఫ్రెండ్గా అడ్వైస్ ఇస్తున్నాను. ఇల్లు అమ్మేసి అన్ని అప్పులు తీర్చి ఆ తర్వాత అద్దెంట్లో ప్రశాంతంగా ఉండండి. మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండగా మాకేంటి బాధ? అది కాదమ్మా, అంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అప్పుడే మీ లైఫ్. మా లైఫ్ ఏదో మేము చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి. ఇలా బరువు పోయి కూడా సొంత ఇంట్లో ఉండాలని అడుగుతున్నాడు. ఒక రోజు ఇంటి మీదకి వచ్చి పడి తీసుకున్న మొత్తం డబ్బు ఇవ్వండి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి బయటకు పొండి అంటారు. అలా రోడ్డు మీద పడతాం చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏంట్రా చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నా? రైట్, ఏమైందో చెప్పరా. నాన్న, మీ కొడుక నేను ఓడిపోయాను నాన్న. ఇచ్చిన మాటని కాపాడుకోలేకపోతున్నా. పోరా మూర్ఖుడా, నువ్వేమన్నా తాగుబోతువా, జోదగాడివా? ఓడిపోవడానికి ఈ కుటుంబం కోసమే కదరా నువ్వు ఖర్చు పెట్టావు. ఆ విషయం వదిలేరా. పిల్లల్ని బాగా పెంచడానికి ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? నువ్వు అదే చేసావురా. నువ్వు ఓడిపోలేదురా. దీని గురించి బాధపడకు. నాకెందుకో ఫెర్నాండో ఇస్తానన్న డబ్బు తీసుకుంటే బాగుండునేమో అనిపించింది. లేదు నాన్న, మన అర్హత ప్రతిభ మాత్రమే ఈ పోటీ కలిగిన ప్రపంచంలో గెలుపు ఉపయోగపడతాయని అర్జున్తో చెప్పాను. ఒక ధనవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అనడానికి నేనే ఒక ఉదాహరణగా ఉండలేను నాన్న. తర్వాత వాడి మనసులో ఒక తండ్రిగా నాకేం మర్యాద ఉంటుంది? మీరు తరచూ అంటుంటారు కదా నాన్న, జీవితంలో నమ్మకమే ముఖ్యమని. ఆ నమ్మకం నేను వాడికి ఇవ్వాలి. వాడు తన జీవితంలో గెలవాలి. ఎవరైనా చివరికి పోయేటప్పుడు ఏ ఆస్తులు తీసుకెళ్లరు. పెద్దవాళ్ళు కష్టపడేది పిల్లల బాగు కోసమేరా. సరే వదిలే, చూసుకుందాం. ఈ ఇల్లు పోతేనే వేరే ఇల్లు కట్టుకుందాం. ధైర్యంగా వెళ్ళరా.
ఏయ్ సింబా, ఏంటి? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఏయ్, మావికి ఏమైంది చూడండి. ఏమైంది? ఇలా రారా. ఏరా డల్గా ఉన్నావు? తాత కొంట్లో బాలేదనా? అలాంటిదేం లేదు. మీకు ఏం లేదని డాక్టర్ చెప్పేశారు కదా. మరెందుకురా డల్గా ఉన్నావు? ఎందుకురా వాళ్ళ వైపు చూస్తున్నావు? ఏదన్నా ఉంటే ఈ తాతకు చెప్పరా. కాంపిటీషన్ ఎంట్రీ ఫీజుకి 25,000 కట్టాలి. అందువల్ల అమ్మా నాన్న వద్దంటున్నారు. నా దగ్గర 12,000 ఉంది. మన దగ్గర డబ్బులు లేవు కదా. ఎవరు చెప్పారు? మీ నాన్న దగ్గర లేకపోయి ఉండొచ్చు. ఈ తాత దగ్గర ఉంది. నేనిస్తాను, నువ్వు పోటీలో పాల్గొ. నిజంగానా? అవునరా నాన్న. థాంక్స్ తాత. నాన్న, ఈ స్థితిలో మనకు ఏం స్థితి? ఈ 25,000 ఇంటిని కాపాడుతుందా? పోరా. సరే, ఇప్పుడు డబ్బెక్కడుంది? నా ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదరా, అది తీసిస్తాను. నువ్వు వెళ్ళు రాజా, పోటీలో పాల్గొ. నువ్వు గెలుస్తావురా, నువ్వు గెలుస్తావు. ఎంత పెద్ద గ్రౌండ్! వావ్, సూపర్ రా. రే, వీడియోలో చూసిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయిరా. రే, సింబా మాత్రం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుందిరా. వెరీ గుడ్, పర్ఫెక్ట్ టైమింగ్. సూపర్ కదా. కోచ్ అంకుల్ అడిగి మన సింబాని కూడా ఇక్కడే ట్రైన్ చేయమని చెప్దామా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వానర్ ఫోన్ చేశారు. మిమ్మల్ని ఫెర్నాండెస్ గారిని కలిసి ఆ తరువాత పనిలోకి వెళ్ళమన్నారు. లేదంటే సెటిల్ చేయమని చెప్పారు. ఏంటి ప్రాబ్లం? మరేం లేదు సార్. ఒక డబ్బున్న కుక్క నిజాయితీగా గెలవలేక తన కుతంత్రాన్ని చూపిస్తోంది. పర్వాలేదు సార్, మీరు సెటిల్మెంట్ పేపర్ని రెడీ చేయండి, నేను చూసుకుంటాను. మావికి సూప్ తీసుకెళ్దామని వచ్చానండి. ఇక్కడ చూస్తేనేమో వీడు చాలా అప్సెట్ గా ఉన్నాడు. ఎందుకు? ఏమైందో వెళ్ళి అడగండి. ఏమైంది అర్జున్? అడుగుతున్నానుగా. అంకుల్, సింబా సరిగ్గా చేయట్లేదు. నేను ఇక్కడికి తీసుకొస్తాను, మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఇక్కడ బయట డాగ్స్ ని అలో చేయరు నాన్న. అప్పుడు మీరు మా ఇంటికి వచ్చి ట్రైనింగ్ ఇస్తారా? అది కూడా కుదరదు. కాంపిటీషన్ లో నేను పాల్గొంటున్నాను కదా. ఒకవేళ నేను సహాయం చేసినా జడ్జెస్ ఒప్పుకోరు. నువ్వు పని చేయొచ్చు, బయట కోచెస్ ని అపాయింట్ చేయొచ్చు. బట్ వాళ్లకు 25,000 జీతం ఇవ్వాలి. సింబాకి ట్రైనింగ్ ఇవ్వడం కుదరదు. తప్పకుండా నేను ఓడిపోతానన్నా. అలా మాట్లాడకు, ఎప్పుడూ అలా అనుకోకు, అర్థమవుతుందా? ఎవ్వరు నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోతావు, నీ వల్ల కాదు అంటే మాత్రం నమ్మకు. అంతెందుకు, మీ నాన్న నేను చెప్పినా సరే నువ్వు నమ్మొద్దు. నమ్మకం ఉంటే దేనైనా సరే సాధించవచ్చు. అర్థమైందా? అర్థమైంది నాన్న. ఇప్పుడేంటి? సింబాకి ట్రైనింగ్ ఇవ్వాలి, అంతేగా? నేను ట్రైన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. నేను ఇప్పుడే వస్తాను. నాన్న, నీకు ట్రైనింగ్ గురించి ఏం తెలుసు? నేను చెప్తున్నాను కదా, రెడీగా ఉండు. అమ్మా, నాన్నకేం తెలుసు? సింబాని ట్రైన్ చేస్తానని చెప్తున్నారు. ఆయన గురించి నీకేం తెలుసు అసలు? మీ నాన్న ఒకప్పుడు హార్స్ ట్రైనర్. ఎంత మొండి గుర్రవైనా ఆయన ముందు తల వంచాల్సిందే. ఆయన్ని యానిమల్ చామ్ అని అందరూ పిలుస్తారు.
ఆయన ట్రైన్ చేసిన గుర్రాలే అప్పట్లో పోటీలో గెలిచేవి. అప్పుడు ఒక పెద్ద ఎస్టేట్ ఓనర్ వాళ్ళ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. మీ నాన్న కూడా ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చారు. వాడు కూడా చాలా కప్స్ గెలుచుకున్నాడు. ఆ యజమాని ఫామ్ లో ఒక గుర్రం ఉండేది. దాని పేరు అழగి. ఎవ్వరికీ లొంగని ఆ మొండి గుర్రమే మీ నాన్నకి ఫేవరెట్. మీ నాన్నకి అழగి అంటే ప్రాణం. ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని రేసు గుర్రంగా మార్చారు. ఒకరోజు అழగికి ఏదో గాయమైందని మీ నాన్నకి ఫోన్ వచ్చింది. అళగి అళగి ఏంటి ఏమైంది ఏమైందన్నా రైడ్ చేస్తున్నప్పుడు కింద పడిపోయింది తమ్ముడు. నిన్నెవరా రైడ్ చేయమంది? చంపేస్తాను. There is nothing we can do, Shankar. Canals are completely broken down. Look at this stipple joint. It is completely twisted and swollen. There is nothing to do, Shankar. She is completely broken down. లేదు లేదు లేదు, నాకెందుకు అయితే హెయిర్లైన్ ఫ్రాక్చర్లా అనిపిస్తోంది. శంకర్, ఇది ఈజీగా నయమైపోతుందేమో అనిపిస్తుంది. చెప్పేది వినండి. అలాగే శంకర్, నో యూస్, వృధా ఖర్చు. ఏం చేసినా గుర్రం కుంటిగానే ఉంటుంది. నీకంటే నాకు ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? ప్లీజ్ సార్, నాకు తెలుసు సార్. షీఈ్ అ ఫైటర్, షీఈ్ ఎ రేస్ అగైన్ సార్. నాకు 2 నెలల టైం ఉంది సార్. నేను మళ్ళీ రెడీ చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలాగే నీకేం కాలేదు. శంకర్, ముందు నీళ్లు తీసుకురండి. వీల్ ట్రై టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేద్దాంలే, త్వరగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. క్విక్. అలాగే అలాగే ఏ పనికి వెళ్లకుండా పిచ్చి పట్టినట్టు ఒంటరిగానే ఉండేవారు. చాలా మంది యజమానులు తమ గుర్రాలకి ట్రైనింగ్ ఇవ్వమని పిలిచినా మీ నాన్నగారు ఒప్పుకోలేదు. కానీ నీకోసం ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు. ఏంట్రా ఏమైంది? ఏం చెప్పా వీడికి? సింబాకు ట్రైనింగ్ ఇద్దామా? సింబా, కమ్ ఆన్. కాస్త బండి తిండన్నా, అర్జెంటుగా పోవాలి. కాస్త బండి తిండన్నా. ఏ ఇలా రా, బండి తిండన్నా, కొంచెం అర్జెంట్ అన్నా. అందుకే. ఏంటి అర్జెంట్? శంకరు, ఇలా రా. ఇప్పుడే వస్తాను అర్జున్. అన్నా, కాంపిటీషన్కి వెళ్తున్నాం, వచ్చాక మాట్లాడుకుందాం. నీ ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళు. కుక్కను మాత్రం ఇక్కడ వదిలేసేళ్ళు. మీరు ఆశపడ్డట్టుగా ఇల్లు ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది. ఫైనల్స్ అన్నా, కొంచెం దారి వదలండి. అరే, అక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. నేను అన్ని సమయాల్లో ఒకేలా ఉండనని చెప్పాను కదా. రే, ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? తీసుకురండి రా కుక్కనే. అబ్బబ్బబ్బబ్బా, వీడు ఎంత చెప్పినా వినే రకం కాదు. కాలు చేతులు విరగొట్టి పారేండ్రా. సూపర్ రా.
నిన్ను కొడితే అది అసహ్యం. నేనెప్పుడు ఒకేలా ఉంటానన్నా. Hello and welcome to the finale 25th International Dog Agility Championship presented by Drone Voyages, South Indian Bank, JCS Well Creations and Square Dots Solutions. భారతదేశంలో పలు రకాల ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో గెలిచిన శ్రేష్టమైన డాగ్స్ మాత్రమే బ్రహ్మాండమైన ఆఖరి రౌండ్ లో పాల్గొనబోతున్నాయి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ది డే ఒబీడియన్స్ రౌండ్. ఈ రౌండ్ లో ప్రతి డాగ్స్ కోట్, స్ట్రెంగ్త్, ఫ్రేమ్, గ్రూమింగ్ అండ్ బాండింగ్ విత్ దేర్ హ్యాండ్ ఇవన్నీ జడ్జెస్ అసెస్ చేయబోతున్నారు. పార్టిసిపేట్స్ ఎక్కడ? ఇక్కడే సార్. మీరు అక్కడ వెయిట్ చేయండి. ఓకే సార్. అర్జున్, ఆల్ ది బెస్ట్. థాంక్స్ నాన్న. ఏ కుక్కనైతే బాస్ మర్చిపోతారు అనుకున్నామో అదే కుక్కని తీసుకొని ఇక్కడికి వస్తారని అనుకోలేదురా. కార్తిక్ సార్. అర్జున్. యువర్ ఫ్రమ్ ఊటీ. హలో సార్. హాయ్ శంకర్. ఇప్పుడు డాగ్స్ వాళ్ళ హ్యాండ్లర్స్ తో పరిగెట్టడం ప్రారంభించే వేరియస్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. జర్మన్ షెపర్డ్, రెండు హస్కీస్ కూడా ఈసారి వచ్చాయి. పగ్, వైట్ రిట్రీవర్, లాబ్రాడార్ ఇలాగా అన్ని డాగ్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ప్రతి డాగ్ ని విడివిడిగా జడ్జెస్ మానిటర్ చేస్తున్నారు. చూద్దాం ఏ డాగ్ ఈ రోజు గెలవబోతుందో. నైస్ డాగ్. ఈసారి మీ డాగ్ పోటీగా ఇంకో హస్కీ వచ్చినట్టుంది. First prize goes to Mr. Fernando Lee. Second prize goes to Mr. Nazar Hulk. And the third prize goes to Arjun Simba. డాగ్స్ ఉన్నా సరే పాల్గొన్న మొదటి పోటీలోనే అర్జున్ సింబా థర్డ్ ప్లేస్ గెలుచుకుంది. యాక్చువల్లీ ఇంప్రెసివ్ స్టార్ట్. సార్ మీ సింబా గురించి చెప్పండి. మీ సింబాకి ఇదే మొదటి పోటీయా? దీనికి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చారా? యాక్చువల్గా సింబా మా ఇంటికి వచ్చేటప్పటికి దాని వయసు 1 నెల. దానికి కళ్ళు కనపడవు. దాన్ని పెంచింది మా అర్జునే. సింబా అంటే వాడికి ప్రాణం. దానికి చూపు వచ్చేలా చేసి ఈరోజు ఇంత పెద్ద పోటీలో పాల్గొని అది గెలిచిందంటే కారణం అర్జునే. నేను ఊరికి హెల్ప్ చేశానంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాస్ మమ్మల్ని క్షమించండి. ఏదో పొరపాటును చేశాం. బాస్ మమ్మల్ని క్షమించండి బాస్. ప్లీజ్ బాస్. నాతోనే అబద్ధం చెప్తారా? హలో. చెప్పండి సార్. అది మన ఊటీలో ఏదైనా హస్కీకి ఐ ఆపరేషన్ లాంటివి చేశారా? అర్జున్ డాగ్ గురించి అడుగుతున్నారా? అవును సార్, నేనే ఏర్పాటు చేశాను. వెరీ కాంప్లికేటెడ్ ఆపరేషన్. బై బర్త్ నుంచి బ్లైండ్ గా ఉండటం వల్ల 1 year కి బ్రైట్ లైట్ హెవీ సౌండ్ లేకుండా చూసుకోమన్నారు. అంతకంటే ఇంకేం ప్రాబ్లం లేదు సార్. వేరేదైనా డీటెయిల్ కావాలా సార్? ఓకే మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమండి, మీరు ఒకసారి ఇక్కడికి రాగలరా? వీళ్ళు మన ఇంటి ముందు నిలబడి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. కాంపిటీషన్లో ఉన్నాను కదా. సరే, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడొద్దు. నువ్వు అన్నిటిని ప్యాక్ చేసి పెట్టు, నేను చూసుకుంటాను. ఆంటీ అర్జున్ని సింబాని టీవీలో చూపిస్తున్నారు. మావయ్య, మనిద్దరం మురుగన్ ఇంటికి వెళ్ళి టీవీ సరే చూడాలి. ఆంటీ, త్వరగా వచ్చండి. రేపు జరగబోయే ఫైనల్ పోటీలో ఎన్నికైన కుక్కల పరిచయం. సోనాలి ముఖర్జీ అండ్ బ్రౌనీ. తర్వాత ఏదంటే 4 times ఛాంపియన్షిప్ విన్నర్ నాజర్ డాగ్ హల్క్. ఇది హల్క్ పాల్గొనే మొదటి ఇంటర్నేషనల్ పోటీ. ఇక తర్వాత అర్జున్ ఇంకా సింబా ఎటువంటి ముందనుభవం కూడా లేకుండా పాల్గొన్న మొదటి పోటీలోనే గెలిచి ఇప్పుడు ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు. సర్వదేశ పోటీల్లో ఒక చిన్న కుర్రాడు ఒక పోటీదారుడుగా ఫైనల్ కి చేరుకోవడం అన్నది ఇదే మొదటిసారి. అర్జున్! అయ్యో మావయ్య, నా బిడ్డకి ఏం జరిగిందో ఏంటో. అర్జున్! అర్జున్! అర్జున్!
నీకేం ఇంపాసిబుల్. కాదు, ఏంటి సింబా. ఆటలుగా ఉందా? నేను కళ్ళు పోయాయి అంటుంటే మీరు కాంపిటీషన్ అంటున్నారు. ఇదంతా సరిగా రాదు. ఏంటి కోచ్, మీకు కూడా తెలియదా ఇది తప్పని? నేను వెళ్ళి జడ్జెస్ దగ్గర కంప్లైంట్ చేస్తాను. ఏమండి శంకర్కు ఫోన్ చేసి ఏమైందో అడగండి. చేస్తాను. నీకేం అవ్వదు సింబా, సరైపోతుంది సింబా. రేయ్ బొడ్డోడా, నువ్వు నన్ను గెలుస్తావా? ఇంతటితో వెళ్ళిపో, చంపేస్తా. సార్ తెయ్యలేదు. మిస్డ్ కాల్ చూసి మావయ్య మనం వెళ్ళి చూద్దాం. రే అర్జున్, వాడు ఏమైనా చెప్పేసి వెళ్ళాడా? మూర్ఖుడు. సింబా పోటీలో పాల్గొనడానికి వీలు కాదట. మనం నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుదాం, ఓకేనా? లేదు, కుదరదు. ఈ సంవత్సరమే పాల్గొనాలి. సింబా ఉన్న స్థితిలో ఇప్పుడు వీలు పడదు అర్జున్. లేదు, సింబా పాల్గొనాలి. పాల్గొంటాడు. సో ఈ ఎజిలిటీ సెటప్ లో మొత్తం 10 హర్డిల్స్. మొదటి హర్డిల్ దాటి డాగ్ వాక్ మీదుగా నడిచి రెండవ హర్డిల్ ని దాటాలి. సీసా మీద ఎక్కి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి. టైర్ హూప్ లో ఎగురుతూ వేవ్ పోల్ లో జిగ్జాగ్ గా వెళ్లి ఏ ఫ్రేమ్ మీదకి ఎక్కి మూడవ హర్డిల్ ని దాటి టనల్ లోపలికి ప్రవేశించి 4వ హర్డిల్ ని జంప్ చేయాలి. ఏ డాగ్ అయితే ఈ ల్యాప్ ని తక్కువ సమయంలో ముగిస్తుందో ఆ డాగే ఈ పోటీలో విన్నర్. వరుసగా 6 సార్లు గెలిచిన మిస్టర్ ఫెర్నాండో వచ్చేటప్పుడే ఉత్సాహంగా ప్రజలు చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నారు. ఈసారి కూడా ఆయన గెలుపుని దక్కించుకుంటారా? నెక్స్ట్ పార్టిసిపెంట్ హల్క్. ఫస్ట్ రంగంలో దిగబోయేది నాజస్ బాగా హల్క్. కాన్ఫిడెంట్ గా చెయ్యి, ఖచ్చితంగా గెలుస్తాం. బెస్ట్ ఆఫ్ లక్. గో. వావ్, దట్ వాస్ ఎ ఫెరోషియస్ స్టార్ట్. పాల్గొన్న మొదటిసారి హల్క్ ఇంత పర్ఫెక్ట్ గా చేస్తుందంటే దీనికి కారణం ఖచ్చితంగా నాజస్ ట్రైనింగ్ ఇంకా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సూపర్. కమ్ ఆన్. ఎక్కు. Come on, Hulk. Come on. ఓ, అదొక అద్భుతమైన జంప్. టనల్లోకి వెళ్ళి హల్క్ తన ల్యాప్ ని ఫినిష్ అయిపోతుంది. వావ్, హల్క్ చాలా సూపర్ గా ఫినిష్ చేసింది. హల్క్ చూసారంటే 31 సెకండ్స్ లో పూర్తి ల్యాప్ ని ఫినిష్ చేసింది. నాజర్ సార్ ఎలా ఒక ఉంది? పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చి లాస్ట్ లండన్ రికార్డ్ ని ఈక్వల్ చేశారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ టోనీ, ప్లీజ్ కమ్ టు ద ఫ్లోర్. టోనీ నడిచే అందం చూసి ఆడియన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. దాని వాక్ చాలా స్టైలిష్ గా ఉంది. అరే, డాగ్ ఓనర్ మాట వినకుండా టోనీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. టోనీ గెలవాలని నిర్ణయించుకుందనుకుంటాను, అందుకే షార్ట్ కట్ లో వెళ్ళి టనల్ లోకి వెళ్ళిపోయింది. టోనీకి టనల్ చాలా పెద్దగా ఉంది అండ్ ఫినిష్ లైన్ వచ్చిన టోనీ జంప్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తోంది. Oh wow, that was a cute finish, Tony. Thank you. నెక్స్ట్ పార్టిసిపెంట్ Most awaited performance of the day, Fernando's lead. ఈ ఎంట్రీ చూడడానికి చాలా గంభీరంగా ఉంది. That was a powerful start. Come on. It's a powerful jump. Last 5 years గా championship ని విన్ అవుతున్నారు ఫెర్నాండో. ఈసారి నీ దాన్ని దక్కించుకుంటుందా లేదా అని చూద్దాం. ఎవరెవరికొక్కో పరిగెడుతోంది. మన సింబా ఎక్కడ కనపడడం లేదు. Wow, that was a great finish. World records అన్నిటినీ పడగొట్టేసింది. 30 seconds లో ఈ కాంప్లెక్స్ ల్యాప్ ని ఫినిష్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 6వసారి ఫెర్నాండో ఛాంపియన్షిప్ ని దక్కించుకున్నారు. ఇంతకు ముందు నాజర్ రికార్డ్ అవని అలాగే లండన్ రికార్డ్ అవని అన్నిటినీ పడగొట్టేసింది లీ. సార్ సింబాకి ఏమైంది సార్? చెప్పండి సార్. నో బాయ్, కళ్ళు తెలియని కుక్కకి పర్మిషన్ ఇవ్వడం కుదరదు. ఇట్స్ వెరీ డేంజరస్. ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. లేదు బాబు, మన కోరిక కోసం ఆ జీవాన్ని బాధ పెట్టకూడదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. నిజంగా గెలుస్తాడు. No way. Security. బాబు రా బయట రా, త్వరగా రా. ప్లీజ్ మేడం బాబు నిన్నే ప్లీజ్. రా, బాబు రా. ఒకే ఒక ఛాన్స్. రా నా సింబా బాబు తప్పు నిన్నే చేస్తే రా. నేను ఇంకా రా బాబు. అడగను. అరే నాన్న రమ్మంటుంటే చెప్పండి నాన్న, రా బాబు. ప్లీజ్ రా. నాన్న ప్లీజ్ నాన్న చెప్పండి నాన్న. రా బాబు రా. అన్నా, ఒక్క నిమిషం.
ఎక్స్క్యూజ్ మీ బిఫోర్ యూ డిసైడ్ ఐ వాంట్ క్లారిఫై సంథింగ్. సింబా టాలెంట్ ఏంటో మీకు ఎవరికీ తెలీదు. అందరి కోరిక ఒక్కటే, తనకు ఒక ఛాన్స్ ఇవ్వమని. తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక ఛాన్స్ ఇస్తే తప్పేంటి? నీళ్ళలో పడి చావబోతున్న ఒక బ్లైండ్ పెట్ని కాపాడి మాకు కూడా తెలియకుండా పెంచి దానికి కంటి చూపును రప్పించడం కోసం కష్టపడి డబ్బును చేర్చి దానికి ఆపరేషన్ చేయించి కంటి చూపును రప్పించి దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ కాంపిటీషన్లో పాల్గొని సింబా ఫైనల్ వరకు వచ్చిందంటే దానికి ఒకే ఒక కారణం, అర్జున్కి సింబా మీద ఉన్న ప్రేమ, తనకు సింబాకి మధ్య ఉన్న బాండింగ్. ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలన్న ఉద్దేశం మాకు ముఖ్యం కాదు, కానీ ఈ ప్రపంచానికి ఏదో తెలియజేయాలన్న ఉద్దేశం ఉంది. తనకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. సింబాకి ఛాన్స్ ఇవ్వాలి. సింబాకి ఛాన్స్ ఇవ్వండి. వీడెందుకు వెళ్తున్నాడు? బఫో. మై డియర్ జడ్జెస్, జస్ట్ లుక్ ఎట్ దట్ డాగ్. బ్లైండ్గా ఉన్న కరెక్ట్గా పొజిషన్లో ఎలా కూర్చుందో చూడండి. సీ దిస్ పూర్ కిడ్. ఆడియన్స్ రెస్పాన్స్ చూశారుగా. ఇంకా కూడా మీరు ఆలోచించారంటే ఇట్స్ నాట్ ఫేర్. యాజ్ ఎ కోచ్ ఫర్ సెవరల్ ఇయర్స్ ఐ సర్టిఫైడ్ ద డాగ్. ఆ తర్వాత కూడా తప్పు జరిగిందంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్యాన్సల్ మై లైసెన్స్. మీరు నిరభ్యంతరంగా నా లైసెన్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే? దట్స్ నాట్ రైట్. రూల్స్ ఆర్ రూల్స్. ఏమండి, మన సింబాని అలౌ చేస్తే వాళ్ళకేం పోతుంది? It is not usual, but we have decided to give Arjun a chance. Go, boy! What nonsense is this? Just go check it out. Yes, sir. Now. ఏంటి సడన్ గా అర్జున్ జంప్ చేస్తున్నాడు? డాగ్ పరిగెట్టాల్సిన చోట్లో అర్జున్ పరిగెడుతున్నాడు. ఎందుకోసం ఇలా చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. నీ కుక్క పరిగెత్తాలిరా, నువ్వు పరిగెత్తొద్దు. ఎందుకు సింబాకి బదులుగా వీడు పరిగెడుతున్నాడా? ఏమైంది? ఎందుకు అలా చేస్తున్నాడు? ఒకవేళ సింబా వెళ్లే దారి సేఫ్ గా ఉందా అని చెక్ చేస్తున్నారా? ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నారో తెలియట్లేదే. ఓకే, వెయిట్ చేసి చూద్దాం. సింబా, నేను నీ కూడనే ఉంటాను. ధైర్యంగా పరిగెత్తు, మనం గెలుస్తున్నాం. ఓకే. Simba, go! Wow, what a surprise jump!
Ladies and gentlemen, welcome to International Agility Championship for Dog 2021. It's time to welcome our honorable judges to dais. Audience, please give them a huge round of applause. First category, Cute Dog of the Year goes to Happy, presented by Mr. Rajesh. Best Entertainer Award goes to Tony. So here నేను గెలవాలి అంతే 6 సంవత్సరాల కృషి ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ డామేజ్ అది నా కుక్క ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఉన్నాయి ఆ కుక్క గెలిస్తే నేను గెలిచినట్టే కానీ ఆ కప్ నాకు దక్కాలి అది నా గౌరవం నా ప్రైడ్ So participants and prize winners, please be ready. Overall championship of the year ఎవరని తెలుసుకోవడానికి మీరు వెయిట్ చేస్తున్నారా ఆడియన్స్? Are you sure? Yes. Okay. Now the result is overall championship of the year award goes to Mr. Fernando and his dog Simba. We request you to come up on the dais and receive the trophy, sir. This is the 7th consecutive award won by Mr. Fernando. By winning this, he has set a new world record. Congratulations, sir. We request Mr. Nasser to come on the stage to honor the prize. ఈ కప్పు తీసుకోవడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. కంటి చూపు లేకుండా పుట్టిందన్న ఒకే కారణంతో దాన్ని చంపమని నా మనుషుల్ని పెట్టాను. కాసేపటి క్రితం వరకు కూడా ఈ కుక్కని అర్జున్ నుంచి విడగొట్టి ఈ కప్పును దక్కించుకోవాలనుకున్నాను. అంగవైకల్యం ఉంటే ఈ ప్రపంచంలోనే బతికే అర్హత లేదనుకునేవాణ్ణి నేను. ఆప్యాయత, సరైన అవకాశాలు ఉంటే ఏదైనా సరే సాధించగలమని మన అర్జున్ నిరూపించాడు. ఈ గెలుపులో దక్కిన బహుమానానికి అర్హుడు ఈ అర్జున్ మాత్రమే. ఈ కప్పు కంటే గొప్ప బహుమానాన్ని నేను ఈ వేదికపై పొందాను. అర్జున్ ఇచ్చిన ఈ చాక్లెట్. సింబా నేను చేయకండి, అది చాలా పాపం. ప్రైస్ అవన్నీ మీరే ఉంచుకోండి. సింబాని మాత్రం నాకు ఇచ్చేయండి, దాన్ని బాగా చూసుకుంటాను అంకుల్. మా తెలుగు టీచర్ చెప్పింది, ఎవరితో అయినా గొడవ అయితే చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్స్ అవ్వమని చెప్పింది. ప్లీజ్. నా కొడుకును నేను పెంచడం కంటే వాడి కొడుకును వాడు ఇంకా బాగా పెంచాడు. ఈ కప్ నీదే, సింబా కూడా నీకే.